నేను కుప్పకూలిపోయాను. 2 నెలల తర్వాత అమ్మాయి నన్ను విడిచి వెళ్ళిపోతూ ఒక మాట అడిగి, నేను డిప్రెషన్కి వెళ్తావా, సొసైటీకి వెళ్తావా, ఆల్కహాలిక్ తీసుకుంటావని చెప్పాను. అడిగితే నేను ఎవరు అడిగారు? నా మిస్సెస్ అడిగింది. పోతూ అయిష్టతలో మధ్యలో కొట్టుకొని బాడీ మొత్తం 100% 200% పారాలసిస్ వచ్చింది. కన్ను ఓపెన్ చేయాలన్నా కూడా ఎవరిని ఇలా తీసి ఓపెన్ చేయాల్సి వచ్చేది. నోరు తినిపించాలన్నా నోరు తెరవాల్సి వచ్చేది. యాక్చువల్గా వేరే వాళ్ళకి హెల్ప్ చేసే ప్రాసెస్లో నేను మ్యారేజ్ అంత ప్రిపేర్డ్ కాకుండా చేసుకోవడం వల్ల ఇప్పటికీ నాకు 75% నాకు డిస్ట్రఫీ ఉంది. అంటే నేను చేతి కూడా పైకి ఎత్తలేను. కానీ 150 ఆవులతోటి గోశాలు నడుపుతున్నాను. సైకాలజీలో కూడా టాప్ 1 రేటింగ్ ఉంటుంది ప్రాక్టికల్లో, గూగుల్లో. అందరూ సైకాలజిస్టులు ప్రాబ్లమ్ని ఎస్టాబ్లిష్ చేస్తారు, మెడిసిన్ ఇస్తారు. మెడిసిన్ వేసుకున్నప్పుడల్లా ఆ ప్రాబ్లం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. నేను దాన్ని డిస్ప్రూవ్ చేస్తాను, లాజికల్లీ సింపుల్గా డిస్ప్రూవ్ చేస్తాను. సమాజానికి ఉపయోగపడే అద్భుతమైన ప్రశ్న వేసావు ఇది. అసలు మ్యారేజ్ చేసుకోవడం ఒక సైకాలజిస్ట్గా నేను ఎవరికి సజెస్ట్ చేయండి, చేసుకోకుండా ఉండడం బెటర్. మాలాంటి వాళ్ళు దొరకరు కాబట్టి మనసు మీద పనిచేసేవాళ్ళు లేరు, పైసా మీద పనిచేసేవాళ్ళు తప్ప. నేను సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి దీనిలో ఎందుకున్నానంటే ఎవడో ఒకరు నా ముందుకు వచ్చినప్పుడు వాళ్ళ మనసు ఈజీ చేయడానికి ఫస్ట్ నేను రెడీగా ఉండాలి అనే ఉద్దేశంతో ఉన్నా. కాబట్టి బంద లక్ష్మణ శర్మ అసలు ఎవరు అన్నట్టు నేను అనుకొని మీ గురించి కొంచెం నేను తెలుసుకోవడం జరిగింది, ఇక్కడికి రావడం జరిగింది. అయితే అసలు ఈ NIE కోర్స్ అంటే ఏంటి? అసలు మనం తాగే వాటర్ బాడీని ఎప్పుడు కూల్ చేయదు. అంటే ఒక 1 లీటర్ వాటర్ తీసుకోండి, అందులో 800 ml వాటర్ వేస్ట్ అయిపోతుంది, అంటే మనకి యూరిన్గా వెళ్ళిపోతుంది. అదే కనుక మనం నేను చెప్పిన వాటర్ విధానం తీసుకుంటే 200 ml బయటకు వెళ్తుంది. 800 బాడీలో బ్లడ్ అనేది అంటే కూల్ అవుతుంది, బాడీ సిస్టమ్ కూల్ చేస్తుంది. అలా వాటర్ తాగే విధానం నేర్పిస్తాను, వంట చేసుకునే విధానం నేర్పిస్తాను, ఎలా తినాలో నేర్పిస్తాను. ఫ్యామిలీ కౌన్సిలింగ్ అయితే అబ్బా విపరీతం అయిపోయింది. ప్రతి ఫ్యామిలీ కూడా బాయిల్ అవుతుంది, 100 degreesలో బాయిల్ అవుతుంది. కానీ కొంతమంది మటుకు బయటకు వస్తారు. ఆ బయటకు వచ్చేవాడు మా దగ్గరకు వస్తున్నారండి. ఇవన్నీ కాకుండా ఏదైనా డిఫరెంట్ కేసు ఏదైనా వచ్చింది దగ్గర? ఇప్పుడైతే బట్టతల వచ్చింది, సూసైడ్ చేసుకున్నాను. నేను 2సార్లు చేసుకున్నప్పుడు భయం వేసి మీ ఫీడ్బ్యాక్ తీసుకొని వచ్చాను. బట్టతలకి పెళ్ళికి ఏం లేదు, 2 ఒకటి, 2 గుండు కొడుచుకునేది. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొని రావడం జరిగింది. సో ఆ మనిషి యొక్క లైఫ్ స్టైల్ కానీ మీరు వింటే చాలా ఆశ్చర్యపోతారు, ఇన్స్పైర్ అవుతారు. సో అట్లాంటి పర్సన్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఆ పర్సన్ ఎవరో కాదు, సైకాలజిస్ట్ బంద లక్ష్మణ శర్మ గారు. సో నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? చాలా 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 బాగున్నాను. ఓకే. సో అసలు బంద లక్ష్మణ శర్మ ఎవరు? బందా లక్ష్మణ శర్మ ఒక ఈశ్వరుడుగా భావించేటువంటి ఒక సాధకుడు. ఓకే, ఒక సాధకుడు. నన్ను నేను తెలుసుకోవడంలో, నన్ను నేను శోధించడంలో ప్రయత్నం చేస్తున్న ఒక సాధకుడు. కాకపోతే ఈ ప్రపంచంలో ఎవరు ఒక్క వ్యక్తి అయినా సరే అందరు కలిసి నన్ను భయపెట్టాలని చూసినా భయపడేటటువంటి నిర్భయమైనటువంటి వ్యక్తిని నేను. భయం లేనటువంటి వ్యక్తిని. సో భయం లేదు మీకు. సో అంటే మీ గురించి నేను తెలుసుకున్నప్పుడు ఈ పర్సన్ని పక్క మనం ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి నేను అనుకున్నా. అంటే మీరు ఏదో కోర్స్ ఇవ్వడం కానీ, సో చాలా చేస్తున్నారు, గోశాల కానీ, సో నెక్స్ట్ మీరు అగ్రికల్చర్కి సంబంధించిన అది ఏదో ప్లాన్ చేస్తున్నట్టు నాకు చాలామంది ఈ విషయాలు చెప్పడం జరిగింది. అసలు ఈ అంటే తన లైఫ్ స్టైల్ ఏంది అని తెలుసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. సో అసలు మీ లైఫ్ స్టైల్ ఏంది, అసలు మీరు ఎక్కడ చదువుకున్నారు, ఏంటి కుటుంబ నేపథ్యం ఏంటి, ఒక్కసారి మాకు చెప్తారా? ఓకే అండి. నేను 28 years వరకు నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేశాను నేను. ఓకే. ఆ తర్వాత ఒక మ్యారేజ్ చేసుకున్నాను. యాక్చువల్గా వేరే వాళ్ళకి హెల్ప్ చేసే ప్రాసెస్లో నేను మ్యారేజ్ అంత ప్రిపేర్డ్ కాకుండా చేసుకోవడం వల్ల నా మైండ్ లాక్ అయిపోయింది. అంటే పెళ్లి చేసుకున్నాం కాబట్టి ఓకే, కానీ ఇష్టత లేదు పూర్తిగా కాబట్టి నో అనేటువంటిది. ఈ 2 కాన్ఫ్లిక్ట్స్, ఎస్ అండ్ నోలకు అంటాం. యుద్ధం చేయాలి చేయకూడదని అర్జునుడు ఎలాగైతే సందిగ్ధంలో కుప్పగూలిపోయాడో ఆ విధంగా నేను అయిష్టతలో మధ్యలో కొట్టుకొని బాడీ మొత్తం 100% 200% పారాలసిస్ వచ్చింది. కన్ను ఓపెన్ చేయాలన్నా కూడా ఎవరిని ఇలా తీసి ఓపెన్ చేయాల్సి వచ్చేది.
నోరు తినిపించాలని నోరు తెరవాల్సి వచ్చేది, భుజాలు పట్టుకొని లేపాల్సి వచ్చేది, డొల్లించడం. అంటే అసెండింగ్ ఆర్డర్ ప్రాబ్లం అండి. మజిల్ డిస్ట్రఫీ అనేటువంటి ఆయుర్వేదంలో చెప్తారు. ఇట్ ఈస్ అ డర్మిటోమయోసైటిస్, ఇస్ అ ఆటో ఇమ్యూన్ డిజీజ్. ఏ మనిషి అయితే తనకి ఈ విధంగా కాన్ఫ్లిక్ట్స్ ఉంటాడో, ఎస్ నో కాన్ఫ్లిక్ట్లో ఏదో ఒకటి బ్లాస్ట్ అయిపోతుంది, ఇమ్యూన్ సిస్టమ్ బ్లాస్ట్ అయిపోయింది. నేను కుప్పకూలిపోయాను. 2 నెలల తర్వాత అమ్మాయి నన్ను విడిచి వెళ్ళిపోతూ ఒక మాట అడిగింది, డిప్రెషన్కి వెళ్తావా, సొసైటీకి వెళ్తావా, ఆల్కహాలిక్ తీసుకుంటావా అని అడిగితే నేను, ఎవరు అడిగారు? నా మిస్సెస్ అడిగింది. పోతూ సారీ, పేరెంట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్తో నేను వెళ్ళిపోతున్నాను, సారీ ఫర్ దట్, బట్ నువ్వు డిప్రెషన్కి వెళ్తావా, ఎందుకంటే ఇలా వెరీ క్రిటికల్ సిచ్యువేషన్ నేను వదిలేసి వెళ్తున్నాను కదా, డిప్రెషన్కి వెళ్తావా, సూసైడ్ చేసుకుంటావు, ఆల్కహాల్కి వెళ్తావు అంటే 3-30 సెకండ్లు కూడా చేయనని చెప్పాను. అది ఎలా సాధ్యపడుతుంది అంది. అంటే నేను ఏదైనా సూసైడ్ చేసుకుంటే నువ్వు హ్యాపీగా ఉంటావా అని అడిగాను. ఐఎమ్ నాట్ ఏ సాడిస్ట్ అంది. నేను సాడిస్ట్నా మరి? నీ తర్వాత ఫ్యామిలీ ఉంది, పేరెంట్స్ ఉన్నారు, సొసైటీ ఉంది, ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకి ఉపయోగపడే విధంగా నేను జీవిస్తానని చెప్పాను. 30 సెకండ్లు అన్నా కానీ 3 సెకండ్లు కూడా బాధపడకుండా ఆకాశం అంతా కళ్ళేసుకొని ప్రతి సమస్యని చీమలగా చూసుకుంటూ అద్భుతమైన జీవితాన్ని జీవిస్తూ ఇప్పటికీ నాకు 75% నాకు డిస్ట్రఫీ ఉంది. అంటే చేతులు కూడా పైకి ఎత్తలేను, కానీ 150 ఆవులతోటి గోశాలు నడుపుతున్నాను. సైకాలజీలో కూడా టాప్ 1 రేటింగ్ ఉంటుంది ప్రాక్టికల్లో, గూగుల్లో. అండ్ ఈ రీసెంట్గా లైవ్ జ్యూసెస్ ఒక స్టార్టప్ కూడా స్టార్ట్ చేశాను. అంటే సమాజానికి ఉపయోగపడే విధంగా మా గురుగారు ప్రొఫెసర్ కె రామసుబ్రహ్మణ్యం గారు, ఐఐటి బాంబేలో ప్రొఫెసర్, వన్ ఆఫ్ ద సీనియర్ సైంటిస్ట్, ఆయన నాకు చెప్పింది ఒకటే, లీడ్ లైఫ్ లైక్ ఏ ట్రీ లాగా. సో లోపలికి వెళ్ళడం, చెట్టు ఎలా అయితే వెళ్తుందో మన అంతర్ముఖంగా అవుతూ నిర్భయంగా ఉంటూ లోపల ఉన్నటువంటి హిడెన్ పొటెన్షియాలిటీస్ అన్నిటిని కూడా ఎక్స్పీరియన్స్ చేస్తూ బయట ప్రపంచానికి చెట్టు బయటకు వచ్చినట్టుగా వాళ్ళ యొక్క లోక కళ్యాణం గురించి వచ్చేటట్టుగా ఆయన చెప్పారు. ప్రయత్నం చేస్తున్నాను నేను. సో నా గురించి చెప్పమన్నారు ఒక మాట, నిర్భయమైనటువంటి వాడిని. నన్ను నేను ఈశ్వరుడిగా నేను చెప్పుకుంటాను, కానీ మీరు అడిగారు కాబట్టి అబద్ధం చెప్పలేను కాబట్టి నేను ఒక ఈశ్వరుని. దానికి ప్రూఫ్ ఏంటంటే ఏ ప్రాబ్లం అయినా సరే, ఏదైనా సరే 100% సక్సెస్ చేయగలుగుతాను. ఓకే, సో మీరు ఒక ఈశ్వరుడు, అవునా? కానీ మీరు చెప్పిన దాంట్లో నాకు మీ లైఫ్ స్టోరీలో నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. అంటే మీరు అన్నారు ఇంతకుముందు పెళ్లి విషయం వస్తే, సో చేసుకోవాలా లేదా, ఒకళ్ళకి హెల్ప్ చేయబోయి ఇట్లా తీసుకున్నా అని చెప్పేసి, అసలు ఏంది ఆ స్టోరీ? ఏంది ఆ స్టోరీ? అంటే మ్యారేజ్ ఒకటి సెటిల్ అయిందండి ఒక అమ్మాయికి. అంటే ఒక 10 days మ్యారేజ్ చేసుకోవాలన్న టైంలో అతను స్కిప్ చేశాడు. అంటే జస్ట్ 2-3 days బిఫోర్ డ్రాప్ అయిపోయాడు. ఆ టైంలో నేను మా ఫ్రెండ్ ఒకడు చెప్పాడు, గ్రేట్ సాక్రిఫైస్ లీడ్స్ టు గ్రేట్ వర్క్ అని. ఈ ప్రొవర్బ్కి ముందు అమ్మాయిని ఇండైరెక్ట్గా ప్రపోజ్ చేసింది, నీకు ఇంట్రెస్ట్ అయిన ఒక మనిషిని నువ్వు వేరే వాడికి ఎలా చూపించావని. నేను మా ఫ్రెండ్తో ఉట్టి షేర్ చేస్తే, అరే అంత ఇష్టపడుతుంది, మంచి అమ్మాయి అంటున్నావు, మంచి ఫ్యామిలీ అంటున్నావు, నీ ఇంట్రెస్ట్లు కొంచెం పక్కన పెట్టి నువ్వు హెల్పింగ్గా ఏమన్నా చేయగలుగుతావా అనేది అడిగితే, అప్పుడు వివేకానంద రామకృష్ణ మఠాన్ని తీసుకెళ్ళి అతను ఆ కొటేషన్ ఇస్తే సాక్రిఫైస్ చేద్దాము అనే ఆలోచన మెయిన్ అండి. తర్వాత అమ్మాయి మంచిది కాబట్టి ఇంకొక ఏరియాలో నా లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు కదా అనే ఆలోచనతో నేను అగ్రి అయ్యాను. కానీ అది బాడీ మైండ్ సపోర్ట్ చేయలేదండి. సో దాంతో నేను దెబ్బతిన్నాను. ఓకే, అంటే మీరు అన్నారు ఇంతకుముందుకు వైఫ్ వెళ్ళేటప్పుడు చెప్పేసి వెళ్ళింది, అంటే డిప్రెషన్కి వెళ్తావా, ఆల్కహాల్కి వెళ్తావా, సూసైడ్కి వెళ్తావా, ఇవన్నీ అనడం జరిగింది. సో అంత ఈజీగా ఎట్లా అని వెళ్ళుండదు? నాకు అది సైకాలజీ తెలియదు, స్పిరిచువాలిటీ తెలియదు, ఏది కామన్ సెన్స్ అండి అంతే. అంటే ఒక మనిషికి ఒక బంగారపు ఉంగరం ఉంటుంది, మన మాట ఎవరన్నా వినలేదు, మన తిట్టారు, తీసి పారేస్తామని. మన పీస్ కూడా అంతే, ఎందుకు పారేయాలి, అలా అనిపించింది అంతే, ఎంజాయ్ చేయాలని. కాకపోతే అంతకుముందు నా క్యారెక్టర్ ఎట్లా ఉండేదంటే, ఎవరికో ఒకరికి ఏదో ఒకటి హెల్ప్ చేయాలని తప్పనైతే ఉండేదండి. మరి నాకు తెలియదు, రీజన్స్ తెలియవు మనకి. కానీ నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది, చాలా మంది అంటే ఒకరికి మంచి కోరుకుంటే మనకు చెడు జరుగుతుంది అని అంటారు. సో అది సామెత కరెక్ట్ అనుకుంటా మీ లైఫ్ స్టైల్లో? మంచి కోరే కాబట్టి నాకు అద్భుతమైన మంచి జరిగింది. ఓకే, అంటే కొన్ని జన్మలెత్తినా రానటువంటి స్పిరిచువల్ నాలెడ్జ్, మంచి మంచి గురువులు దొరకడము, అంటే స్టూడెంట్స్ యొక్క మంచి, అంటే వాళ్ళ ఫ్యామిలీతో సమానమైన సపోర్ట్ ఇచ్చేటువంటి స్టూడెంట్స్, గోసేవ, ఇంతకన్నా అద్భుతమైన జీవితం ఏం కావాలి? అంటే ఇంటెన్షన్ బాగుంటే మనిషికి కొంచెం వెయిట్ చేయాలి, ఖచ్చితంగా అద్భుతమైన లాటరీ టికెట్ తగ్గుతుంది. అంటే ఇప్పుడు మీరు సైకాలజిస్ట్ కదండి, అసలు సైకాలజీ అంటే ఏంది అసలు? మన మైండ్ని మన మైండ్తో మనం ఫ్రెండ్లీగా ఉండడం అండి. మన మైండ్ తోటి మనం ఫ్రెండ్లీగా ఉండడం, దాన్ని బైపాస్ చేయడమే. కానీ 99% బయట సైకాలజీ కానీ సైకాట్రీ కానీ రిపేర్ చేయడం ఉంటుంది, అది చాలా తప్పు. ఈవెన్ దో ఇఫ్ దెర్ వెర్ ఎ డెవిల్, ఇట్స్ అవర్ డ్యూటీ టు రిమెంబర్ గాడ్ ఆల్వేస్, నాట్ దట్ డెవిల్. వాట్ యూ థింక్ దట్ యు ఆర్. మనం చూసేది నెగిటివ్ అయితే కనుక అది నెగిటివ్ అయిపోతుంది.
ఓకే. సో మీకు తర్వాత ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఎప్పుడైనా సరే మనకు నాలెడ్జ్ ఉండాలి, కానీ ప్రతిదీ కూడా ఒక రంబలాగా ఉంటుందన్నమాట. మనకి సమస్య కూడా అద్భుతంగా ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. దానికి కొంచెం గురువుల యొక్క ట్రైనింగ్, ఆ విజ్డమ్ యొక్క ట్రైనింగ్ జరిగితే లైఫ్ చాలా బాగుంటుందండి. ఓకే. అంటే ఇప్పుడు మీరు చాలామంది కోర్స్ చేయడం జరుగుతుంది, ఎన్ఐఈ అని చెప్పేసి. సో ఈ కోర్స్ గురించి నేను విన్నా. సో విన్న దాని తర్వాతనే అసలు వంద లక్ష్మణ శర్మ అసలు ఎవరు అన్నట్టు నేను అనుకొని మీ గురించి కొంచెం నేను తెలుసుకోవడం జరిగింది, ఇక్కడికి రావడం జరిగింది. అయితే అసలు ఈ ఎన్ఐఈ కోర్స్ అంటే ఏంటి అసలు? నేను ఒక 20 సంవత్సరాల పైనుంచి నేను ఈ కౌన్సిలింగ్ సర్వీస్ చేస్తున్నాను అండి. ఓకే. ఫస్ట్ ఒక 15 years ఫ్రీగా భగవద్గీత చెప్పాను. దాని తర్వాత అది సర్వీస్ ఓరియంటెడ్గా చెప్పాను. తర్వాత గోశాల పెట్టమంటే మా గురుగారు దాన్ని గోశాల పెట్టాను. దానికి సపోర్టింగ్గా నేను కౌన్సిలింగ్ని ప్రొఫెషన్గా చేసుకున్నాను. ఎంఎస్సి సైకాలజీ కంప్లీట్ చేసుకొని. ఓకే. అయితే నేను నాకు ఏంటంటే 100% సక్సెస్ అవ్వడం అంటే ఒక పిచ్చి అన్నమాట, ఒక ఎడిక్షన్ అన్నమాట. దానికి చాలా మేధోమదనం జరిగి ఇప్పుడు అమృతంలాగా బయటకు వచ్చినటువంటి ప్రోగ్రామే న్యాచురల్ ఇంటెలిజెన్స్ ఎనర్జీ. ఎవరైనా సరే వాళ్ళ నేచర్ని, వాళ్ళ ఇంటెలిజెన్స్ని, వాళ్ళ ఎనర్జీనే యూజ్ చేసుకుంటే వాళ్ళ హిడెన్ పొటెన్షియాలిటీస్ అన్నీ యూజ్ చేసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా సాల్వ్ చేసుకుంటారు. సో దానికి నేను ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనేది నేను తయారు చేశాను. దాంట్లో డైట్ ఒక భాగము, లైవ్ జ్యూసెస్ ఒక భాగము. డైట్ కూడా ఆర్గానిక్ డైట్, న్యాచురల్ డైట్, వండుకునే విధానం. వాటర్ కూడా అండి, వాటర్ కూడా మనం తాగే వాటర్ బాడీని ఎప్పుడు కూల్ చేయదు. మన అంటే ఒక 1 liter వాటర్ తీసుకోండి, అందులో 800 ml వాటర్ వేస్ట్ అయిపోతుంది, అంటే మనకి యూరిన్గా వెళ్ళిపోతుంది. అదే కనుక నేను చెప్పిన వాటర్ విధానంలో తీసుకుంటే 200 ml బయటకు వెళ్తుంది. 800 బాడీలో బ్లడ్ అనేది అంటే కూల్ అవుతుంది, బాడీ అనేది సిస్టమ్ కూల్ చేస్తుంది. అలా వాటర్ తాగే విధానం నేర్పిస్తాను, వంట చేసుకునే విధానం నేర్పిస్తాను, ఎలా తినాలో నేర్పిస్తాను. సమాజ సేవ అనేది మనకి ఒక మ్యాండేటరీ. అది బ్రీత్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో మనిషి ఎదుగుదలకి సమాజ సేవ, సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ఖచ్చితం. పారాచూట్ లాగా మైండ్ ఓపెన్ అవుతుంది. ఓకే అండి. సో అట్లా సోషల్ సర్వీస్ చూపిస్తాను వాళ్ళకి. ఫారెస్ట్లో తీసుకెళ్తాను, తర్వాత గోశాలకు తీసుకెళ్ళి ఆవు చుట్టూతో ప్రదక్షిణ చేస్తాను. అంటే ఇటు మోడర్న్ అంటే వివేకానంద చెప్తాడు బెస్ట్ ఆఫ్ ఈస్ట్ అండ్ వెస్ట్ అని. ట్రెడిషనల్ మెథడ్లో ఆవు చుట్టూ తిరిగితే సమస్త పాపాలు పోతాయంటారు. బహుశా వీళ్ళు తిరుగుతూ ఉంటే ఆ ఆవులో ఉన్న ఆరా అనేది వాళ్ళ నెగిటివ్ ఎనర్జీని తీసుకుంటుంది అనే విషయం నాకు వాళ్ళు చెప్తే నాకు తెలుస్తుందండి. సో అలా అందుకే గోవుకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి గోశాల కూడా ఎస్టాబ్లిష్ చేయడంలో ముఖ్యమైన కారణం. దాంతో ఫారెస్ట్లో తీసుకెళ్ళడం వల్ల ఫ్రెష్ ఎయిర్లో వాకింగ్ కానీ ఏదైనా చేస్తే చాలా బ్రీత్ బాగుంటుంది. తర్వాత మైండ్ చాలా యాక్టివ్ ఉంటుంది. ఆక్సిజన్ చాలా కావాలి డిప్రెషన్ వాళ్ళకి, అందుకని ఫారెస్ట్లో తీసుకెళ్తాను. మళ్ళీ కౌన్సిలింగ్ 2 రకాలుగా చేస్తాను. క్రైసిస్ మేనేజ్మెంట్ అంటే ఒక మంత్రిలాగా ఒక రాజుకి సలహా ఇచ్చినట్టుగా అలా ఇచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి సాల్వ్ చేస్తాను. అండ్ కాన్సెప్చువల్ కౌన్సిలింగ్లో ఒక పర్సన్ ఇండిపెండెంట్గా నాకులాగా ప్రపంచాన్నే ఒక సింహంలాగా గర్జించే విధంగా చేసే విధంగా తయారు చేయాలని టార్గెట్ పెట్టుకుంటాను. సో పెట్టుకొని వాళ్ళ కాన్సెప్చువల్ కౌన్సిలింగ్లో ఇండిపెండెంట్గా చేయడానికి నేను వర్క్ చేస్తాను. తర్వాత డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి, ఎఫర్మేషన్స్ అని చెప్పి, తర్వాత జేడ్ మసాజ్ టేబుల్లో మసాజ్ చేయటము, తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, మైండ్ సౌండ్ రెజన్స్ టెక్నిక్, సుషుప్త క్రియ, ఇలాంటి ట్రెడిషనల్ మోడర్న్ టెక్నిక్స్, డిఫరెంట్ సైకలాజికల్ టెస్ట్లతోటి ఒక మేధోమదనంలాగా 20, 30, 40, 50 ఏళ్ళైనా కూడా సైకాట్రీ మందులతో తగ్గని వాళ్ళు ఒక 4 daysలో అదేనండి 4 daysలో ఒక లోటస్ ఫ్లవర్ ఎలాగైతే ఓపెన్ అవుతుందో అన్ని విధాల ఫిజికల్లీ, మెంటలీ, స్పిరిచువల్లీ, ఫైనాన్షియల్లీ, సోషల్లీ, ఎథికల్లీ, మారల్లీ అన్ని విధాల వాళ్ళ జీవితాన్ని ఓపెన్ చేసే విధంగా స్టార్ట్ అవుతుంది. దే విల్ ఎక్స్పీరియన్స్ 40 to 50% ఆ 4 daysలో ఎక్స్పీరియన్స్ చేస్తారు. కానీ ఫ్యూచర్లో వాడుకు ఖచ్చితంగా ఇది వదలకుండా ముందుకు తీసుకెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ని. ఓకే. సో అంటే ఇదంతా చేయడానికి కారణం మీ లైఫ్ స్టైల్, అంటే జరిగిన లైఫ్ స్టోరీ అండ్ పెద్దవాళ్ళని కలవటము, పెద్దవాళ్ళ మాట వినటము. ఎప్పుడైనా ముత్యపు చిప్పులో పడిన చినుకులాగా ముత్యం చేసినట్టుగా అట్లా మనం కూడా ఒక మంచి మాట చెప్తే దానికి జీవం పోసేటువంటి ఒక యాటిట్యూడ్ ఉండడం వల్ల నాకు ఇది ఎన్ఐఈ కోర్స్ అనేది డిజైన్ అవ్వడానికి కారణమైందండి. ఓకే. సో ఇప్పుడు మీరు ఇంతకుముందు కన్నారు, సో ఎన్ఐఈ అని అంటే ఏంటనంటే మీరు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నాకు, అంటే కుకింగ్ చేయడం ఇదంతా. సో ఇప్పుడు అందులో కుకింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మీరు వాటర్ది కూడా చెప్పడం జరిగింది. ఆ వాటర్ది మీరు ఎట్లా సేకరిస్తారు? ఆ వాటర్ కూడా అది ఒకసారి మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? లేదండి, మన మున్సిపల్ వాటర్ ఉంటుంది కదా, మున్సిపల్ వాటర్ని ఒక డ్రమ్లో పోసేసి ఒక ట్యాప్కి కొంచెం పైన కంకర, తర్వాత బొగ్గు, తర్వాత ఇసుక వేసుకొని అలా 2-3 లేయర్స్ వేసుకొని మన ఇంట్లో ఎంత కావాలో అంత వాటర్కి ప్లేస్ వదలాలి. 1/3 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. 1/3 వదిలేస్తే ఆ కిందకి నదిలో నీరు వచ్చినట్టుగా వస్తుంది.
ఓకే. ఇప్పుడు మనకి అంటే ఫిల్టరేషన్ అయిపోతుంది. ఫిల్టరైజేషన్ మామూలుగా మున్సిపల్ వాటర్ ఫిల్టర్ అవుతుంది. ఈ విధంగా ఫిల్టర్ అవడం వల్ల వాటిలో వాల్యూస్ ఎలా వస్తాయంటే నదీ స్నానంలాగా నదిలో తాగిన నీళ్ళ వల్ల ఎంత శక్తి అయితే ఉంటుందో అంత శక్తి ఉంటుంది, బాడీని కూల్ చేస్తుందండి. వాటర్ చేంజ్ చేయకుండా ఒక డిప్రెషన్ కానీ లేకపోతే ఒక ఫిజికల్గా బీపీ డయాబెటిక్ కానీ తగ్గడం చాలా కష్టం అండి. వాటర్ చేంజ్ చేసుకోవాలి, ఎందుకంటే మన బాడీలో 3/4 వాటర్ ఉంటుంది కాబట్టి. మీరు వెనకాల కావాలంటే వీడియో తీసుకోవచ్చు మీరు. సో ఆ డ్రమ్ ఉంటుంది, అది అందరికీ సజెస్ట్ చేస్తాను. వాటర్ మారుస్తా ఫస్ట్, అది వండుకునే విధానం కుండ కానీ లేదా ఇత్తడి పాత్రలు కానీ చెప్తాను. అండ్ ఆర్గానిక్ రైస్ మళ్ళీ గోదావరితంగా పండించింది వండుతాను. ఖర్చు పెట్టింది పిచ్చగా ఖర్చు పెడుతున్నాం, కానీ తిన్న తర్వాత లోపల కిందకి వెళ్ళిపోయింది. మన ఇంటెస్టైన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇంటెస్టైన్స్లో మనకి ఆ యొక్క కెమికల్స్ ఏవైతే యూజ్ చేయడం వలన మనకి లార్జ్ ఇంటెస్టైన్స్ అన్నీ దెబ్బతింటాయండి బాగా. అంటే ఫ్రీగా మోషన్ కాదు, గ్యాస్ ఫామ్ అవుతుంది, దానివల్ల లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి, లంగ్స్ నుంచి హార్ట్ ఎఫెక్ట్ అవుతాయి, హార్ట్ నుంచి బ్లడ్ పంపింగ్ సరిగా కాదు, ఆక్సిజన్ బ్లడ్ మంచిగా వెళ్ళదు, అక్కడి నుంచి ఆర్గాన్స్ అన్నీ ఎఫెక్ట్ అయ్యి లైఫ్ అంతా కూడాను అంటే ఏదో ఒక చిరాకు ఉంటుంది. దానికి పర్సనల్గా భార్య కారణము, భర్త కారణము, లేదా పిల్లల కారణము, జాబ్ కారణము, ఏది కారణం కదండి. బలమే జీవితం అన్న వివేకానంద మాటకి సత్యంగా చెప్తున్నాను. బలం పెరిగితే ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా కనబడవు, కానీ ఆ ప్రతి ప్రాబ్లం అంతకుముందు ఏదైతే కనబడిందో అదొక అవకాశం, ఆపర్చునిటీగా కనబడుతుంది. నా లైఫ్లో జరిగిన డిజాస్టర్ అనేది నాకు ఒక దివ్య అవకాశంలాగా ఎలా అయితే నాకు కనబడుతుందో వాళ్ళకు కూడా అట్లానే కనబడుతుంది. అంటే ఇప్పుడు మీరు ఇంతమందికి చాలా మందికి కోర్స్ ఇస్తున్నారు కదా సార్, సో ఎట్లాంటి వాళ్ళు మన దగ్గరికి రావడం జరుగుతుంది క్లయింట్స్? డిప్రెషన్ వాళ్ళు బాగా వస్తారండి కదా. ఈ మధ్య ఫ్యామిలీ కౌన్సిలింగ్ అయితే అబ్బా విపరీతం అయిపోయింది. ప్రతి ఫ్యామిలీ కూడా బాయిల్ అవుతుంది, 100 degreesలో బాయిల్ అవుతుంది. కానీ కొంతమంది మటుకు బయటకు వస్తారు. ఆ బయటకు వచ్చేవాళ్ళు మా దగ్గరకు వస్తున్నారండి. నాకు ప్యాషన్ అన్నమాట ఫ్యామిలీ కౌన్సిలింగ్ బాగా చేయడం. ఎందుకంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్లో నా హీరోస్ ఎవరంటే వాళ్ళకు పుట్టిన పిల్లలు, వాళ్ళ భవిష్యత్తుని ఒక్కసారి మైండ్లో ఊహించుకుంటాను. వీళ్ళకి అమ్మా నాన్న వల్ల కష్టం కలగకూడదు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉండాలి, వాళ్ళ మంచి పేరెంటింగ్ రావాలి, దేశానికి పనికొచ్చేటువంటి మంచి పౌరులు కావాలనేటువంటి ఒక సంకల్పం చేసుకుంటానండి. ఎవ్వరు కూడా కాదు ఇది అసాధ్యం అనుకున్న వాళ్ళకు కూడా అది ఇంత తేలిగ్గా అయిపోతుందండి. అది పిల్లలే కారణం ముఖ్యంగా. సో ఫ్యామిలీ కౌన్సిలింగ్ వాళ్ళు వస్తారు. ఎడ్యుకేషన్ పరంగా ఎక్కడైనా ఫెయిల్యూర్స్ అయిన వాళ్ళు, సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు అలా వస్తారు. ఏదైనా సరే మనస్సుని పంచర్ చేసుకున్న వాళ్ళు వస్తారండి. ఏదో విధంగా ఎవరైనా సరే ఆ పంచర్ని మనం ఏం చేస్తే కొత్త ట్యూబ్ మార్చి కొత్త లైఫ్ని వాళ్ళు క్రియేట్ చేసి వాళ్ళు ఏ స్పీడ్లో కావాలంటే ఆ స్పీడ్లో ఎన్ని ఫ్లోర్స్ కట్టాలంటే అన్ని ఫ్లోర్స్ కట్టుకునేటట్టుగా వాళ్ళ ఫౌండేషన్ ఇస్తారండి. ఓకే. సో మీరు నాకు ఇప్పుడు చెప్పడం జరిగింది ఇట్లాంటి వాళ్ళు వస్తున్నారని. ఒక్కొక్క టాపిక్ గురించి మనం మాట్లాడదాం ఇప్పుడు. అసలు డిప్రెషన్ అంటే ఏంటి, అసలు డిప్రెషన్కి ఎందుకు లోన్ అవుతారు, దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి? అసలు డిప్రెషన్ అనేది రాంగ్ వర్డ్ అండి. అసలు ఓకే, కన్ఫ్యూజన్, అది కన్ఫ్యూజను, ఫియరు ఇస్ మంచి వర్డ్స్ అవి. సో ఈ ఫియర్ అనేది కూడా ఒక మంచి యోగం, విషాదం అనేది ఒక యోగం. అందుకనే మన భగవద్గీతలో అర్జున విషాద యోగం అంటాం. ఆ డిప్రెషన్ అనేది వరల్డ్ వైడ్ రాంగ్గా దాన్ని పర్సూట్ చేస్తుందండి. అంటే డైమండ్ భాషలో చెప్తా అండి, ఫినిష్డ్ డైమండ్ అనేది నాది, అన్ఫినిష్డ్ డైమండ్ అనేది మీ భాషలో డిప్రెషన్ క్యాండిడేట్. సో ఈ ఫినిష్డ్ పర్సన్ ఎవరు ఏం చేస్తారంటే దాన్ని ఏం అదృష్టం పట్టిందిరా వీడికి, కొంచెం వర్కౌట్ చేస్తే వీడు మళ్ళీ ఒక రాకెట్ లాగా మంచి సేవలు ఈ సమాజానికి ఇవ్వగలుగుతాడు అనేటువంటి ఆలోచనతో స్టార్ట్ అవుతుంది, ఫినిష్ అవుతుంది. అందరూ అందుకే సైకాట్రీ మెడిసిన్స్ ఎందుకు పనిచేయమంటే 30-40 ఏళ్ళు అయినా సరే మోకాలకి నొప్పి ఉంటే తలకాయకి మందిస్తే తగ్గుతుంది, తగ్గదు అది. సో కెమికల్ ఇంబ్యాలెన్స్ అంటాం. కెమికల్ ఇంబ్యాలెన్స్ ఎందుకు అవుతుంది? చాయిస్ నెగిటివ్ ఉంటే, తప్పుడు చాయిస్తో అవుతుంది. దానికి వెనకాల కారణాలు చాలా ఉంటాయి. సో రూట్ కాజ్కి వెళ్ళి మూలంలోకి వెళ్ళి మనం ట్రీట్ చేస్తాం కాబట్టి అదే 1+1 = 2, 2 - 1 = 1 అంత సింపుల్గా ఉంటుంది. ఆల్జిబ్రా ఏముండదండి, అంత సింపుల్ లాజిక్ తోటి మనం వాడిని బయటపడేయచ్చు. ఓకే. అయితే ఇప్పుడు వీళ్ళు వస్తూ ఉంటారు కదా మీకు డిప్రెషన్కి లోన్ అయిన వాళ్ళు, సో వాళ్ళకి ఫస్ట్ మీరు ఎట్లాంటి ట్రీట్మెంట్ చేస్తారు? ఎవరికి వచ్చినా సరే ఫస్ట్ వాడికి ప్రాబ్లమ్ని డిస్ప్రూవ్ చేస్తాను, గిల్ట్ని తీసేస్తాను, ఓకే, ఒక హోప్ని క్రియేట్ చేస్తాను. ఫస్ట్ సెషన్లో నేను అలా 1.5 hours తీసుకొని వాళ్ళకి 100% కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తాను. ఓకే. అందరూ సైకాలజిస్టులు ప్రాబ్లమ్ని ఎస్టాబ్లిష్ చేస్తారు, మెడిసిన్స్ ఇస్తారు. మెడిసిన్ వేసుకున్నప్పుడల్లా ఆ ప్రాబ్లం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. నేను దాన్ని డిస్ప్రూవ్ చేస్తాను, లాజికల్లీ సింపుల్గా డిస్ప్రూవ్ చేస్తాను. ఇలా ఎందుకు జరిగింది అనే ప్రశ్నకి ఇలా ఎందుకు జరగకూడదు అంటా నేను. ఓకే. నాకు డిప్రెషన్ వచ్చిందంటే ఇంకా నాకు ఎందుకు వచ్చిందంటాడు, నాకు ఎందుకు రాకూడదు అంటాం. ఎందుకంటే మనము
5 సీటర్లో మనం వెళ్తే 5 కూర్చోగలుగుతారు. ఎంతకి ఇచ్చినా కూడా సాధ్యపడదు అది. అందుకే మనకు వచ్చిన కష్టాలు, మన DNA, మన పెంపకము, మన ఎడ్యుకేషన్, మన ఫ్రెండ్ సర్కిల్, ఇవన్నీ కూడా కారణాలు ఇలా ఉన్నప్పుడు ఈ మాత్రం ఉండడం గ్రేట్ కాదా అనేటువంటి విషయాన్ని ఆలోచింపజేస్తాను నేను. ఓకే, ఇప్పుడు నేను నడవలేకపోతున్నాను, నాకు మజిల్ డిస్ట్రఫీ వచ్చింది కాబట్టి నడవలేకపోతున్నాను. ఇలా ఎందుకున్నామంటే ఇలా ఎందుకు ఉండకూడదు? నాకు వచ్చిన వ్యాధికి, నాకు వచ్చిన స్ట్రెస్కి అది హెల్త్ మీద పడింది. అందుకే సైకోసోమాటిక్ డిసీజ్లే ఇప్పుడు ఇంపార్టెంట్ కాబట్టి సైకాలజీ మీద ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క వ్యక్తి వర్క్ చేయాలి. అయితే అందుకని నేనేమంటా అంటే అదొక అడ్వాంటేజ్ అంటాను నేను దాన్ని. సో అంటే ఇంకోటి, ఇప్పుడున్న జనరేషన్లో ఎట్లా అవుతుందంటే మ్యారేజ్ చేసుకుంటున్నారు, 1 year ఉంటున్నారు, విడాకులు అని చెప్పేసి విడిపోతున్నారు. సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇంతకుముందు మీరు కూడా అన్నారు అంటే ఇట్లా ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ నా దగ్గరికి రావడం జరుగుతుంది చాలామంది అని చెప్పేసి. సో ఈ పెళ్ళి ఏంటి అసలు? పెళ్ళికి అనేది అర్థమే లేదు ఇప్పుడు నిజం చెప్పాలంటే. మ్యారేజ్కి అసలు ఒకప్పుడు మ్యారేజ్ అంటే అటు 7 తరాలు ఇటు 10 తరాలు చూసి అది అని చెప్పేసి అని మాట్లాడుకున్న పెద్దలు, సో ఇప్పుడు అది చూస్తే 1 నెల ఉంటున్నారు, 2వ నెలలో విడాకులు తీసుకుంటున్నారు. సో ఈ అన్నిటికీ అసలు ఏంటి కారణాలు అయి ఉంటాయి? శివ, సమాజానికి ఉపయోగపడేటువంటి అద్భుతమైన ప్రశ్న వేసావు ఇది. అసలు మ్యారేజ్ చేసుకోవడం ఒక సైకాలజిస్ట్గా నేను ఎవరికి సజెస్ట్ చేయను. చేసుకోకుండా ఉండడం బెటర్. ఎందుకంటే మ్యారేజ్ చేసుకోవద్దు అసలు ఎవరు వితౌట్ సైకలాజికల్ నాలెడ్జ్. అంటే మనకి కార్ డ్రైవింగ్ తెలియకుండా కారు డ్రైవ్ చేయొద్దు అని చెప్పడం అండి. దీన్ని నెగిటివ్గా పోర్ట్రేట్ చేయొద్దు. అంటే ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతా ఇక్కడ, అంటే ఒక చిన్నది ఎగ్జాంపుల్ మీరు చెప్పారు కాబట్టి, అంటే కార్ డ్రైవింగ్ చేయడం రాకపోతే కార్ డ్రైవింగ్ చేయొద్దని, పెళ్లి చేసుకోవడానికి డ్రైవింగ్ ఎందుకు? అంటే పెళ్లి అంటే సంసారం రన్ చేయడానికి సంసారం తెలియాలా? సంసారం కాదు అక్కడ, మానసిక అనే సంసారం కావాలి అక్కడ. మనసుని సంసారం చేసుకోవడానికి చేతగాని వాడు ఎవరైతే ఉంటాడో వాడికి ఏమవుతుందంటే దాని స్కిల్స్ లేనివాడు. సింపుల్గా కొద్దిగా పొలైట్గా చెప్పాలంటే సైకలాజికల్ స్కిల్స్ సరిగ్గా లేని పర్సన్స్కి అర్థవుందండి. అంటే టూ మెనీ ఎక్స్పెక్టేషన్, కోరికల గంప పెట్టుకొని పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వస్తారు. వచ్చినప్పుడు గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేసేంత వరకు ఆ యొక్క గంపని దాచిపెడతారు. ఒక్కసారి ఆ గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ అయిన తర్వాత, ఆ మోజు తీరిన తర్వాత వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ కన్ఫ్యూజను, కాన్ఫ్లిక్ట్స్ వేరే వాళ్ళ మీద రుద్దుతూ ఉంటారు. ఇక రుద్దుతున్నప్పుడు వాళ్ళ మధ్యలో గొడవలు అనేది బాగా పెరుగుతాయండి. 99.99% ఈ జనరేషన్లో ఎవ్వరు కూడా హ్యాపీగా లేని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. వచ్చి నిలబడమనండి. ఎవరు హ్యాపీగా ఉంటారంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగా ఉండి, వాళ్ళకి మంచి సంస్కారాలు నేర్పించి, మంచి సేవాభావంతో ఉండి. మీరు చూడండి, అతిథి అనసూయ ఎంతో బాగా దాంపత్యానికి మనం అందుకే పెళ్లిలో అరుంధతి చూపిస్తూ ఉంటారు. అంటే అక్కడ కారణం ఏంటంటే వాళ్ళు సైకలాజికల్గా కంప్లీట్ పర్సన్స్ కాబట్టి, వాళ్ళ మనసుతో వాళ్ళు ఫ్రెండ్లీగా ఉన్నారు కాబట్టి సేవ చేయడమే పరమావధిగా పెట్టుకున్నారు. ఇప్పుడు నాకు సేవ చేయించుకోవడమే పరమావధిగా పెట్టుకున్నారు. అందుకని ఏంటంటే బ్యాలెన్స్ పోయింది. రాముడు సీత చూడండి, రాధాకృష్ణుడు చూడండి. మనం ఇక్కడ చూస్తే ఎవరైనా సరే, ఇప్పుడు మనం ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అండ్ సుధామూర్తి చూడండి, మంచి మంచి మైండ్ సెట్స్, మంచి సోషల్ వర్క్, మంచి వ్యూ ఉంది, బ్రాడర్ వ్యూ ఉంది. నేను నాది నాకనేటువంటి ఫ్యామిలీలు ఏవైతే ఉన్నాయో, మైండ్ సెట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ జీవితాలు సంకనాకిపోతున్నాయండి. సారీ టు సే దిస్. దానివల్ల ప్రజలంతా పిల్లల మీద పడుతుంది. నా విధంగా మీరు అర్థం చేసుకోండి. అంటే భార్యాభర్తలు ఇలాంటి ప్రీ నాలెడ్జ్ లేకుండా చేసుకోవడం వల్ల వాళ్ళు ఇద్దరు కలిసి దయ్యాల్లాగా పిల్లల్ని పీకు తింటున్నారు. వాళ్ళ యొక్క ఇంటలెక్చువాలిటీని కానీ, వాళ్ళ మైండ్ సెట్ కానీ, వాళ్ళ హ్యాబిట్స్ కానీ అన్నీ నాశనం చేసి రాంగ్ డెసిషన్స్, రాంగ్ యాక్షన్స్, రాంగ్ కమ్యూనికేషన్ చేసేసి వాళ్ళని ఒక ఫియర్ఫుల్ పర్సనాలిటీస్గా సొసైటీకి పనికి మాలిన వాళ్ళగా తయారు చేస్తారండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఎంత పిల్లవాడైనా సరే వాడికి భయపడతాడు. ప్రతిదానికి భయం ఉంటుంది. భయంతో చదువుతాడు, భయంతో ఉద్యోగం చేస్తాడు, భయంతో పెళ్లి చేసుకుంటాడు, భయంతో చచ్చిపోతాడు. భయమే ఒక గాలి వ్యాపించినట్టుగా సొసైటీలో వ్యాపించిన ఈ టైంలో పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది ఇలాంటి నాలెడ్జ్ లేకుండా, అందుకే న్యాచురల్ ఇంటెలిజెన్స్ కోర్స్ని పిల్లల యొక్క యోగక్షేమం గురించి ప్రీమ్యారిటల్గా అందరూ చేసుకొని వెళ్ళాలి. కానీ చెప్పేవాళ్ళు లేరండి. ప్రాబ్లం ఏంటంటే నేను చాలా స్ట్రెయిన్ అవుతున్నాను. నేను బాగా అంటే కేసెస్ ఎక్కువ ఉండడం వల్ల అంటే స్కిల్స్ అండ్ సెట్స్ అనేవి లేవండి. నాకు తెలిసిన ఒక సైకాలజీ డబుల్ PhD చాలా టాప్ మోస్ట్, ఆయన ఫ్యామిలీతో హ్యాపీగా ఉండడు. సో సైకాలజీ హ్యాపీగా లేడు, వేరే వాళ్ళకు హ్యాపీనెస్ ఇవ్వలేడు. నాలెడ్జ్ షేర్ చేస్తాడు. ఇన్ఫర్మేషన్ మనకి వెబ్సైట్లో ఉంది. ప్రాక్టికాలిటీ కావాలి, 95% ప్రాక్టికాలిటీ కావాలి ఇందులో. ఓకే, అయితే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను సార్. అంటే మీ దగ్గరికి ఎంతో మంది రావడం జరిగింది, ఫ్యామిలీ కౌన్సిలింగ్ తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరిదన్నా మీకు అంటే ఆశ్చర్యం కలిగించింది కానీ, కామెడీ కలిగించింది కానీ, అరే వీళ్ళ ఫ్యామిలీ ఇట్లా ఉందని అన్నది కానీ ఏదన్నా స్టోరీ ఉందా? చెప్తాండి. అనుమానం
ఓకే. ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే డ్యూ టు స్ట్రెస్ మోజుపోవడం వల్ల అంటే ఇల్లీగల్ మ్యారేజ్ లైఫ్ అంటారు కదండి, డివేట్ అవ్వడం అనేది దాంట్లో నేను చాలా కేసెస్ చూస్తున్నాను. అందులో ఒక ఫన్నీగా ఉండే కేసు ఒకటి చెప్తానండి, ఎలా ఉంటుంది అనుమానం పెనుభూతం అనేది. ఒక పర్సన్కి భార్య మీద అనుమానం ఎంత పెరిగిపోయిందండి, అనుమానం పెరిగి చివరికి కట్ చేసి ఫార్వర్డ్ చేస్తే అందరూ కలిసి పెద్దవాళ్ళు అందరూ కలిసి ఏం చేసి మంచం మీద పడుకోబెట్టి ఇద్దరిని భార్య భర్తకి తాడేసి కట్టేశారు ఇక, అంటే ఎక్కడికి పోదు అని చెప్పి. సో వేసి ఏం చేశారు, వేసే ముందు అంటే గడికి తాళం, రియల్ ప్రాక్టికల్ కేసు అండి, తాళం వేసి ఆ తాళానికి బ్యాంక్ వాళ్ళు సీల్ వేస్తారు సార్, అలా వేశారు. అంటే వాడు ఏమంటే భార్య గడి తీసుకొని పోయి ఎవరితో ఉండదని చెప్పి రోజు గొడవ పెట్టుకొని సచ్చేట్టు కొడతాడు తాగి. సో అలాంటప్పుడు ఈ అవకాశం కూడా ఎలిమినేట్ చేశారు, తాడు కట్టుకొని పడుకోమని చెప్పారు. మధ్యరాత్రి 2 గంటలకి ఊరంతా హంగామా చేసి గొడవ చేసి అందరం లేపాడు. ఏంటయ్యా గొడవ అంటే ఇంకా నా భార్య అనేది మళ్ళీ వేరే వాళ్ళతో పడుకోవడం చూశాను నేను అంటాడు. ఎలా పడుకుంటుంది, తాళం వేశారు కదా అంటే గోడలోంచి వచ్చాడంట. ఎవడన్నా పిచ్చినా కొడక గోడలోంచి ఎలా వస్తారా మనిషి అంటే ప్యాడ్ గో మీద కొట్టాడు వాడు. ఎరా పిచ్చినా కొడక నేను చూసా ప్రాక్టికల్ గోడలోంచి రావడం, నేను చూసా వాడు సంసారం చేయడం, నువ్వు ఎట్లా చెప్పగలుగుతావురా అని. అంటే మేము సైకలాజికల్గా ఏంటంటే బకెట్ నిండితే నీళ్ళు బయటకు ఎట్లయితే వస్తాయో మనిషి ఊహ పెరిగి నిజంగానే ఆ పర్సన్ వచ్చి నిజంగానే వెళ్ళి విడిపిస్తున్నట్టుగా చూడటం అనేది జరిగి ఉంటుందండి. అది అంటే వర్చువల్గా జరిగి ఉంటుంది. వచ్చిన కేసు ఇది, నేను ఎప్పుడు ఇది చాలా స్టాండర్డ్ కేసుగా నేను మర్చిపోలేని కేసు అన్నమాట. అంటే అనుమానం చూడండి అట్లా ఉంటుంది మనిషి. అదే ఇంకా ఆలోచించి అదే ఇంకా వాడికి కనిపిస్తుంది, ఇంకా అదే కనిపిస్తుంది. చివరి అటువంటి కేసులు కూడా మేము సాల్వ్ చేయగలిగామండి. ఎట్లా సాల్వ్ చేశారు దాన్ని? ఇదే అండి, న్యాచురల్ ఇంటెలిజెన్స్ ఎనర్జీ ద్వారా ఫుడ్ మార్చడం, శక్తి పెంచడం అండి, స్ట్రెంగ్త్ అంటే డైట్ ద్వారా, కాన్సెప్ట్ ఇవ్వడం ద్వారా, లాజికల్ థింకింగ్ అనేది నేర్పించడం వల్ల అదేంటండి మైండ్ యూజ్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. మైండ్ ఎప్పుడైతే యూజ్ అవుతుందో పర్ఫార్మెన్స్ పెరుగుతుందనేటువంటి ఒక అద్భుతమైన సత్యాన్ని, చాలామందికి తెలియని సత్యాన్ని శివ స్టూడియోస్ ద్వారా చెప్తున్నాను నేను. దెబ్బలు కొరడాతో కొట్టిన దెబ్బల వల్ల ఎప్పుడు భార్యను భర్త కొడితే రాదండి. ఇలా గొడవలు జరిగిన అంటే ఇల్లీగల్ మ్యారిటల్ అఫైర్ ఎస్టాబ్లిష్ అయినా కూడా మైండ్ యూజ్ చేయడం వల్ల భర్త భార్యని యాక్సెప్ట్ చేసి అనురాగంతో ఉన్నటువంటి కేసెస్ చాలా చూశాను. సో ఈ కాన్సెప్ట్స్ ఐ హావ్ టేకెన్ ఫ్రమ్ భగవద్గీత, ఉపనిషత్స్, బైబిల్, ఖురాన్ అన్నీ చదివేసుకొని ఓ 15 ఏళ్ళు నా మైండ్నే పుస్తకంగా చదువుకొని ఏ పుస్తకం చదువుకోకుండా ప్రాక్టికల్గా నాతో ఫ్రెండ్లీగా ఉండడం అనేది జరిగింది. కాబట్టి ఏ కేసునైనా సరే మనం ఆ విధంగా సాల్వ్ చేయగలుగుతున్నాం. సో అంటే ఇప్పుడు మీరు సైకాలజిస్ట్ కాబట్టి సో మీరు బైబిల్, ఖురాన్ ప్లస్ భగవద్గీత చదివారు, మూడింటికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఏముండదు, ట్రూత్ ఒకటే. కానీ జనాలు చాలా మాట్లాడుకుంటున్నారు కదా, మాది గొప్పది అని. సో దానికి మీరు ఏం సమాధానం? అసలు స్పిరిచువాలిటీ అనేది ఒక ట్రూ హిందూని టచ్ చేస్తే చెప్తాడు, ట్రూ ముస్లింని హిట్ చేస్తే చెప్తాడు, ట్రూ క్రిస్టియన్. ఈ ముగ్గురు తెలిసినాడు ఉన్నారు. వాళ్ళ ముగ్గురు ఎట్లా ఉంటామంటే కలిసి ఒకే కన్సర్న్లో తినేటువంటి సఖ్యత ఉంది. అంటే ఎవరైతే బయట కొట్టుకుంటున్నారో మతపరంగా, కానీ వాళ్ళకి ఎవరికి అసలు వాళ్ళ రిలీజన్లో వాళ్ళ స్క్రిప్చర్స్ ఈజ్ అ మాన్యువల్ అండి. స్క్రిప్చర్ ఈజ్ అ మాన్యువల్. ఒక కార్కు మాన్యువల్ ఉంటుందో అలానే ఒక మాన్యువల్, హౌ టు ఆపరేట్ అవర్ మైండ్, హౌ టు మేక్ అవర్ సెల్ఫ్ హ్యాపీ అండ్ మేక్ ద సొసైటీ హ్యాపీ అండ్ ఎంపవర్ చేసేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాలు. అంటే స్క్రిప్చర్స్ అనే పేరుతోటి మనం దూరం అయిపోయాం. అంటే స్క్రిప్చర్స్ కాదు, సెక్యులరిజం అనే పేరుతోటి మనం దానికి దూరం అయిపోయాం. ఓకే. సో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో నేను చాలామందిని చూస్తున్నా, అంటే నేనున్న సర్కిల్లో హైదరాబాద్లోనే చాలామంది 18-20 ఇయర్స్ పిల్లలు లవ్ చేసి, అంటే అమ్మాయి నాకు దక్కలేదని చెప్పేసి సూసైడ్ చేసుకోవడం, అట్లాగే 10th ఫెయిల్ అయినా ఇంటర్ ఫెయిల్ అయినా సూసైడ్ చేసుకోవడం, ఇవి కామన్ అయిపోయినాయి. ఇప్పుడు చాలామంది ఏమనంటే ఇంకా డిప్రెషన్కి లోనే సూసైడ్ చేసుకుంటారు. సో ఈ సూసైడ్కి గల కారణాలు ఏమై ఉంటాయి సార్? అది ఫస్ట్ 2 తీసుకుంటాం. మీరు చెప్పిందంటే లవ్ ఒకటి, ఎడ్యుకేషన్ తీసుకుంటాం. ఈ 2 సొసైటీకి చాలా ముఖ్యం కాబట్టి. సో మీ ఛానల్ ద్వారా ఈ లవ్ అని చేసే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే అసలు లవ్ ఫెయిల్యూర్ ఉండదండి. అంటే పుట్టనివాడు చావడం అనేది ఏదైతే ఉండదో, లవ్వే అనేది అది రాంగ్. అది ఈజ్ అ ప్రోగ్రామింగ్. ఎమోషనల్గా నాకు సిగరెట్ తాగి ఇలా పెట్టుకొని నడిచేవాడంటే ఇష్టం అనేటువంటి ప్రయారిటీ ఉన్న ఒక అమ్మాయి ఒక 80% ప్రయారిటీ ఉంటే వాడిని ప్రేమించేస్తుంది, మనసు ఇచ్చేస్తుంది. కానీ ఇంకొక ప్రయారిటీ ఏముంటుందంటే చదువులో టాప్ గోల్డ్ మెడలిస్ట్ ఉంటే 100% మనసు పారేసుకుంటానన్న ఇంకొక ఆలోచన ఉందనుకోండి, అది జరిగిన అమ్మాయి అది కనుక జరిగితే కనుక వీడిని ఫెయిల్ చేసేస్తుంది. తనకు కూడా తెలియదు, అమ్మాయి కూడా ఇన్నోసెంటే, తెలియకుండా ఆమెను ఇష్టపడుతుంది. నీరు పల్లముని ఎరుగనట్లుగా మన డిజైర్స్ వాడికి సంబంధించిన అవుట్లెట్స్ ఎక్కడన్నా ఉంటే అవి వెళ్ళిపోతాయండి. అందుకని ప్రోగ్రామ్ బేస్డ్
రిలేషన్ తప్ప అది లవ్ కాదండి. లవ్ అని ఇందా చెప్పాను, అతిథి మళ్ళీ ప్రోగ్రామ్ బేస్డ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో సీతారాములది కానీ రాధాకృష్ణులది కానీ అనసూయమాత అండ్ అంటే వాళ్ళది లవ్ అంటే తెలిస్తే కదండి. నాకు లవ్ తెలుసు, అందుకని నా లవ్ అనేది మర్డర్ చేసినా కూడా ఎవరు చేసినా కూడా అదే విధంగా ప్రేమిస్తా. వర్క్ ఎట్లా చేయాలో స్టైల్ మారచ్చు. అందుకని ప్రేమ ఫెయిల్యూర్స్ కాదండి. అందుకని మీ ప్రేమ కాదు పాడు కాదు ప్రోగ్రాము. గొర్రెజు వచ్చింది గొర్రెడికే మేలు, పొద్దు ఇంకా 33 పెళ్ళిళ్ళు చేసుకుంటుంది దాని లైఫ్లో. అర్థమవుతుంది. అంతకనే దరిద్రం మనం చేసుకోవద్దు, అవసరం లేదండి. ఇంకొక అమ్మాయి ఎంత అందంగా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఆ టచ్, ఆ ఫీలింగు, బెంచ్ కారు వదిలేసి ఇంకొక రోల్స్ రాయల్ కారు కొంటే ఎట్లా ఉంటుంది. ఎంజాయ్ యువర్ లైఫ్, డోంట్ వేస్ట్. అలానే ఎడ్యుకేషన్లో కూడా, ఎడ్యుకేషన్లో మార్క్స్ అనేటువంటి పారామీటర్ మైల్ స్టోన్ చూడకుండా లర్నింగ్ అనేటువంటి పారామీటరే మైల్ స్టోన్ని మీరు చూసుకున్నట్లయితే లర్నింగ్ టు లర్నింగ్ వెళ్తే మీకు మాస్టరీ అవుతుంది. మీరు ఎప్పుడైతే ఒక సబ్జెక్టులో మాస్టరీ అవుతారో సముద్రం అవుతుంది. ఆ సముద్రాన్ని ఏ నది అయినా ఏ నీటి బొట్టు అయినా దగ్గరకు వస్తుంది. మీరు చాలా హ్యాపీగా ఉంటారు, మీ యొక్క కాంట్రిబ్యూషన్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సక్సెస్ గురించి చదివినప్పుడే మీకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. సక్సెస్ గురించి చేసుకోవద్దు, లర్నింగ్ గురించి చేయండి. లర్నింగ్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఎంజాయ్ చేస్తారు. అండ్ సెక్స్ కల్లా చాలా హ్యాపీనెస్ ఇచ్చేది నా లైఫ్లో నేను అర్థం చేసుకుంది లర్నింగ్. కీప్ లర్నింగ్. సో చదువుకునే పిల్లలందరూ కూడా మీకు చెప్పేది ఒకటే మాట అండి. ఇప్పుడు కాంపిటీషన్ లైఫ్లో చాలా పెరుగుతుంది. ఏ వ్యాపారం పెట్టాలన్నా, ఏ ఉద్యోగం చేయాలన్నా అర్థండి, ఒక చావడానికి తప్ప అన్నిటికీ కాంపిటీషన్ ఉంది విపరీతంగా. బహుశా అది కూడా పెరుగుతుందేమో మీరు ఇంకా ఇప్పుడన్నా మేలుకోపోతే. అయితే మీరు ఎడ్యుకేషన్ని కానీ జాబ్ని కానీ ఒక ప్యాషన్తో చూడండి. మీరు చూడండి భక్త పోతన చూడండి, ఒక ప్యాషన్ అన్నమాట, భక్తి మైండ్లో వర్క్ చేసేది. అది ఒక భగవంతుడి యొక్క పనిగా ఎంతో శ్రద్ధగా చేస్తూ కష్టమైనా సరే దాన్ని ప్రయత్నం చేస్తూ 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 నేర్చుకోవాలి. అంటే ఒక సారీ టు సే దిస్, ఇలాంటి మాటలు మాట్లాడాలో లేదో తెలియదు. అంటే ఈ నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని సమాజం ఉంటుంది. ఒక ఫ్లవర్ ఇస్తే సమాజంలో 3 పైన జనాలు ముడ్లో పెట్టి వాసన చూసుకునే రకాలు ఉన్నారు ఇప్పుడు. అదండి. అంటే తెలియక ఐఎమ్ ఇన్నోసెంట్, దే ఆర్ టోటల్ ఇన్నోసెంట్. లీడర్స్ లేరు. మాలాంటి వాళ్ళు చాలామంది తయారవ్వాలి. అంటే లైఫ్ని ఎట్లా లీడ్ చేయాలని తెలియదు, కొమ్మ అవతలను నరుకుంటున్నారు వాళ్ళు. అందుకని పిల్లలకి పేరెంట్స్ చెప్పరు, గ్రాండ్ పేరెంట్స్, ఆ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి మన యొక్క బ్యూటీ పోయింది లర్నింగ్లో. రామానుజం ఎట్లా లర్నింగ్ చేశాడండి. ఇప్పుడు నేను కౌన్సిలింగ్ కూడా నాకు పిచ్చి, ఏది చేసినా నాకు పిచ్చిగా ఆ ప్యాషన్తో ఉంటుంది. అందుకే నా కాంపిటీషన్ సూర్యుడు ఒక్కడే అండి. ఏ సైకాలజిస్ట్ కాదు, ఏ సైకాట్రిస్ట్ కూడా కాదు. ఇందాక మీరే మనం మాట్లాడుకుంటూ ఏదో ఒక ఎగ్జాంపుల్లో మీకు నేను ఒక సెటైర్ వేసాను. నేను అర్థంటే ప్రాక్టికల్గా మీ చిన్న పెన్ను పడిపోయిన దానికి అందులో సైకాలజీ క్రియేట్ చేశాను. అణువున భగవంతుడు ఉన్నాడు అన్నట్టుగా మీరు చేసే ప్రతి పనిలో కూడా మీ సబ్జెక్ట్ని చూసుకోండి. అప్పుడు మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. అప్పుడు సూసైడ్ అనేది ఖచ్చితంగా ఆగిపోతాయండి. కూడు గురించి కోటి విద్య అంటారు. అట్లా మీరు ఓపెన్ చేసుకోండి. హార్డ్గా అనిపిస్తుంది, కొంచెం ఓపిక పట్టండి. మాలాంటి వాళ్ళ గైడెన్స్ తీసుకోండి, స్ట్రెంత్ పెంచండి, ఎంపవర్ చేయండి, డోర్స్ ఓపెన్ అవుతాయి. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ చూస్తుంటే పిల్లలు మొత్తం డిజిటల్ మీడియా అంటే సోషల్ మీడియా ఫోన్లు పట్టుకొని కూర్చుంటున్నారు. అసలు వాళ్ళు సోషల్ మీడియాలో అసలు ఏం చూస్తున్నారో తెలియదు, ఏంటో తెలియదు. సో అంటే ఇది అంటే సోషల్ మీడియా వల్ల సో పిల్లలకి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అంటే మనం ఎట్లా చూడొచ్చు అనేది? అంటే చాలా వరకు చెడే జరుగుతుందండి. మంచి కొంతమందికి చాలా తక్కువ మంది జరుగుతుంది. 10%, 90% చెడే జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఏంటని కనుక పెద్దవాళ్ళందరూ కలిసి ఆలోచిస్తే ఎంజాయ్మెంట్ అనేది సరిగ్గా మన క్వాలిటీలో దొరకట్లేదండి. ఫుడ్లో కూడా నెయ్యి వేసుకుని తింటే ఎంజాయ్మెంట్ వేరు, ఓపడి తినాలనిపించదు. ఈ జంక్ ఫుడ్లో ఇంకా తిన్న కొద్దీ పైచ్యం వేరు, ఇంకా తినాలనిపిస్తుంది. ఆకలి కాదు, అది పైచ్యం. ఓకే. సో అట్లానే ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేవి ఇక్కడ ఇలా క్రీప్ అవడానికి కారణం ఏంటంటే ఎప్పుడైనా మనిషి తను అనుకున్నటువంటి పనిని ఎప్పుడైతే చేయలేకపోతాడో అప్పుడు అప్సెట్ అవుతాడండి బాగా. సో సోషల్ మీడియాలో చేయాల్సింది ఏంటంటే పిల్లలు మారంటే మారండి. వాళ్ళు ఎడిక్ట్ అయ్యారు దానికి. కావాలంటే మీ ప్రాణం తీస్తారు తప్ప వాళ్ళు సోషల్ మీడియా నుంచి డివేట్ కారు. దానికి ఒక మంచి సొల్యూషన్ ఏంటంటే బెటర్ ఎంజాయ్మెంట్కి మంచి ఫుడ్, మంచి లైఫ్ స్టైలు, మంచి ఎంటర్టైన్మెంట్ చేయండి. ఉదాహరణకి నా యొక్క ఎడిక్షన్ కూడా ఒకటి చెప్తాను, ఎలా ఓవర్కమ్ అయ్యానో. నాకు ఐపీఎల్ కానీ చూడటం అంటే చాలా ఇష్టం. సో అది దానివల్ల నేను ఎందుకు దాన్ని కూడా ఓవర్కమ్ అవ్వాలనుకున్నాను అంటే దానివల్ల సొసైటీకి పెద్ద ఏమీ ఉపయోగం లేదు. డెఫినెట్గా ఎంటర్టైన్మెంట్, ఐ డోంట్ డినై ఇట్.
అదే మహాభారత్కి షిఫ్ట్ అయ్యారు. మహాభారత్లో ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, నా కౌన్సిలింగ్ ఉపయోగపడే సబ్జెక్ట్ ఉంది. అలా పిల్లలకి ఏంటంటే బెటర్ ఎంజాయ్మెంట్ గురించి వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం అనేది చేస్తే సోషల్ మీడియా ఎఫెక్ట్ తగ్గుతుందండి. అప్పుడు బెటర్ ఎంజాయ్మెంట్లో వాళ్ళకి మైండ్ అనేది మెచ్యూరిటీ రావడం వల్ల సోషల్ మీడియాని కూడా ప్రాపర్గా యూజ్ చేసుకుంటారు. ఓకే, అంటే నేను ఈ క్వశ్చన్ అడగాలనుకుంటున్నా, మీరు సమాధానం ఏం చెప్తారో చూద్దాము. అయితే నేను రీసెంట్గా ఒక న్యూస్ చూడడం జరిగింది, 2 న్యూస్ల గురించి చెప్తాను నేను. సో ఏంటంటే ఒక 10th క్లాస్ అబ్బాయిని, ఒక 45 years ఉన్న ఒక ఆవిడ ఆంధ్ర నుంచి తెలంగాణలో ఒక ఊరికి లేపుకుని వచ్చింది. అంటే ఒక అబ్బాయితో సో కలిసి, అంటే లవ్వా మరి అది అట్రాక్షనా లేకుంటే కామమా ఏమంటారో మనకు తెలియదు. సో ఒక 10th క్లాస్ అబ్బాయితో 45 years ఉన్న మహిళ ఇట్లా రావడాన్ని మనం ఎట్లా చూడొచ్చు, అదొకటి. మళ్ళీ ఇంకో న్యూస్ ఏంటంటే ఒక ఫాదర్ని రీసెంట్గా ఇదైతే అంటే ఇష్టం లేని సంబంధం తీసుకొస్తున్నాడు పెళ్ళికి అని చెప్పేసి ఫాదర్ని చంపేయడం జరిగింది, కూతురు. సో అంటే సమాజం ఎట్టుపోతుంది, అంటే ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇట్లాంటివి జరుగుతున్నాయి కదా, ఏం కారణాలు అయి ఉంటాయి? అదే ఇండైరెక్ట్గా నిర్భయ కేసు లాంటివి మీరు రైజ్ చేసి దానికి సొల్యూషన్ ఏంటో అడుగుతున్నారు మీరు. ఓకే, నిర్భయ కేసు అసలే కాదు ఇది, మరి వేస్ట్. అంటే కొంచెం అటు ఇటుగా ఇలాంటి కేసెస్ని ఎట్లా ఉంటాయంటే, ఇది ఒక పర్సన్ ఈజ్ ఇన్నోసెంట్ అండి. ఇప్పుడు అమ్మాయి 10 ఏళ్ల పిల్లాన్ని తీసుకుని అమ్మాయి ఇన్నోసెంటే, ఆ 10 ఏళ్ళ పిల్లవాడు ఇన్నోసెంటే. మీరు ఇందాక చెప్పినటువంటి ఏవైతే ఉదాహరణలు చెప్తున్నారో ఎవ్రీ వన్ ఈజ్ ఇన్నోసెంట్ అండి. ఓకే, అంటే నేచర్కి బ్యాడ్గా ఎక్స్పోజ్ అయినటువంటి పర్సన్లో పెరిగిన స్ట్రెస్ యొక్క తీవ్రత, దానికి ఆల్కహాల్ లాంటివి ఇలాంటివి ఏవోనో యాడ్ అయితే వాళ్ళు ఇలాంటి పనులే చేస్తారండి. నేను ఇలా ఎందుకు చేశారన్న ప్రశ్న కన్నా ఇలా ఎందుకు చేయకూడదు అంటున్నాను. when a person temperature 104, 105, 106 దగ్గరికి వెళ్ళినప్పుడు తేనె కూడా చేదుగా ఉంటుంది. మనిషి పిల్లవాడిని మనవడగా చూసుకోవాల్సిన పిల్లవాడిని, కొడుకుగా చూడాల్సిన పిల్లవాడిని, మంచి సంస్కారాలు నేర్పియాల్సిన మనిషి, ఒక ఆడ మనిషి, ఒక ప్రకృతి మనిషి ఇంత హీనంగా ప్రవర్తించింది అనే కన్నా జాతి మొత్తము మంది డౌన్ అయిపోతుందనే ఎందుకు ఆలోచించకూడదు? దాన్ని అప్లిఫ్ట్ చేయడానికి తలా ఒకళ్ళు ఒక్కొక్క చోట వాళ్ళ వంతుగా కాంట్రిబ్యూట్ చేయడం చేస్తే అప్పుడు ఆపుతామండి. మనిషిని ద్వేషించడము, హేట్ చేయడం అనేది ఎవరైనా చేస్తారు, తప్పది. వాళ్ళని గిల్ట్ తీసేసి వాళ్ళల్లో మైండ్ ఈజ్ చేస్తే అదే పిల్లవాడిని మళ్ళీ దత్తి తీసి కొడుకుగా కూడా చూసుకోగలిగిన సంస్కారం ఆ అమ్మాయికి కూడా ఉంటుంది, నా అమ్మాయికే ఉంటుంది. ఓకే, ఆ 40 ఏళ్ళ అమ్మాయి ఏవైతే ఉంటారో అలా ఉంటుంది. ఈజ్ హర్ మైండ్, సీ హర్ పర్సనాలిటీ. ఫీవరు, ఫియర్ అండి, రెండే అర్థం చేసుకోండి. ఫియర్ వచ్చినప్పుడు అబ్నార్మాలిటీ ఉంటుంది, ఫియర్ వచ్చినప్పుడు అబ్నార్మాలిటీ ఉంటుంది. దాన్ని వ్యక్తిగా మనం హిట్ చేయకూడదు. అదొక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అందరూ డిఫరెంట్ లెవెల్స్ వర్క్ చేయాలి. కానీ పనిష్మెంట్ మటుకు చాలా స్ట్రిక్ట్గా ఇవ్వాలి, హ్యాంగ్ చేసే పడేయాలి. దానికి నిర్భయ కేసెస్ అలాంటివి వస్తే హ్యాంగ్ చేయాలి, ఫస్ట్ ఎక్స్క్యూజ్ చేయాలి, కానీ హ్యాంగ్ చేయాలి. ఎందుకంటే వేరే వాళ్ళలో భయంతో ముళ్ళుతో తీయాలన్నట్టుగా భయపడే వాళ్ళకి ఇంత భయంగా హెరాస్మెంట్ ఇలా ఉంటుంది. పనిష్మెంట్ అనేది లైవ్ క్రికెట్ మ్యాచ్ లాగా లైవ్గా వాళ్ళు చూపిస్తారు వాడి హెరాస్మెంట్. అదే చాలా హార్బుల్గా చూస్తే కొంతవరకు కంట్రోల్ అవుతుంది. కానీ దట్ ఈస్ నాట్ ద బెస్ట్ సొల్యూషన్. బట్ మాలాంటి వాళ్ళు దొరకరు కాబట్టి మనసు మీద పనిచేసేవాళ్ళు లేరు, పైసా మీద పనిచేసేవాళ్ళు తప్ప. నేను సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి దీనిలో ఎందుకున్నానంటే ఎవడో ఒకడు నా ముందుకు వచ్చినప్పుడు వాళ్ళ మనసు ఈజ్ చేయడానికి ఫస్ట్ నేను రెడీగా ఉండాలి అనే ఉద్దేశంతో ఉన్నా కాబట్టి ఇలా ఉంది. ఇలాంటి పర్సన్స్ చాలామంది వర్క్ చేయాలి సొసైటీలో, అప్పుడు జస్టిస్ చేయగలుగుతాం. సో అక్రమ సంబంధాలను ఎట్లా చూస్తారు మీరు? అక్రమ సంబంధాలను నేను పెద్దంత సీరియస్ తీసుకోనండి. ఎందుకు అంటే మ్యారేజ్లో ఫ్రెండ్షిప్ లేనప్పుడు, అదే ఒకళ్ళకొకళ్ళు ప్రేమ సేవ అనేది దొరకనప్పుడు వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే వాళ్ళ హ్యాపీనెస్ గురించి, ఎంజాయ్మెంట్ గురించి వాళ్ళు కొంతమంది డ్రింక్ చేస్తారు, కొంతమంది ప్యాక్ ఆట ఆడతారు, కొంతమంది ఇంకొక ఆపోజిట్ సెక్స్ తోటి ఇట్లా అవుతారు. అది టెంపరీ అనే విషయం చెప్పాలంతే వాళ్ళకి. అంటే డ్రింకింగ్ తాగకుండా లేకపోతే స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేసుకోకుండా మనిషి కనుక ఉన్నట్లయితే బ్రెయిన్ వాళ్ళ స్ట్రెస్కి చిట్లే ఆరోగ్యం పాడే అవకాశం, పక్షపాతం వచ్చిన దానికన్నా డివైడ్ అవ్వడం బెటర్ అంటున్నా. ఆ ఉద్దేశంలో దాన్ని ఎంకరేజ్ చేయట్లేదు నేను. కాకపోతే నేను అనేది ఏంటంటే వాళ్ళకి ఇందాక చెప్పిన ఎన్ఐ ప్రోగ్రాంలో చెప్పినట్టుగా వాళ్ళకి ఎంజాయ్మెంట్ చూపించండి. ఏ భర్త కూడా భార్యకి ఈజీ ఇవ్వట్లేదండి, రొమాంటిక్గా ఉండట్లేదు. నాకు మోర్ కంప్లైంట్స్ నాకు లేడీస్ నుంచి వచ్చేవి ఏంటంటే భర్త రొమాంటిక్గా ఉండడు, మైండ్ ఈజ్ చేయడు, వార్నింగ్స్ ఇస్తుంటాడు, పేరెంట్స్ని ఎప్పుడు చూడు అంటాడు, నాకంటూ ఒక గుర్తింపు ఇవ్వడు, ప్రయారిటీ ఇవ్వడు. నేను అన్నీ వదిలేసుకొని వచ్చా, అమ్మ నాన్న అందరినీ, తమ్ముళ్ళని, ఫ్యామిలీని, చదువుని, సంపదని వదిలేసి నువ్వే సర్వం అంటే వాళ్ళని అందరూ సర్వమే, నేను అందరూ ఒకటి అంటాడు, ఎలా ఒప్పుకోగలుగుతాను అనేటువంటి స్ట్రెస్ ఆడమనిషికి ఉంటుంది. అలానే భర్తకు కూడా భార్య ఎప్పుడైనా సరే పేరెంట్స్ని చూడటం కానీ అవి చేస్తే చాలా హ్యాపీగా ఉంటాడు.
ఎప్పుడు చీపురు మొహం వేసుకొని సెల్ ఫోన్ వేసుకొని కూర్చొని పళ్ళు తోముకోకుండా అదే అంటే ఒక నీట్నెస్ అలంకరణ అనేది చాలా ముఖ్యం లేడీస్ ప్రకృతి. ఎప్పుడు మనం టూరిస్ట్ స్పాట్కి వెళ్తాం బాగుండాలి, ఒక వైఫ్ కూడా టూరిస్ట్ స్పాట్ లాగా ఉండాలి. ఈరోజు కళ్ళు బాగున్నాయి ప్రత్యేకంగా, ఈరోజు నీ శారీ బాగుంది, ఈరోజు నువ్వు బాగున్నావు అనేటువంటి ఒక రొమాంటిక్ టచ్ అనేది ఇవ్వకుండా వైఫ్ కూడా చేస్తుందండి. వెయిట్ మేనేజ్మెంట్ ఉండదు, ఏముండదు, ఏది పడితే అది తినటం, ఏది పడితే అది చూడటం, ఏది పడితే మాట్లాడటం, ఏది పడితే అది వాగటం. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే ఆ కోరికలు తీరక వేరే వాడితో డివైట్ అయ్యి భర్త చేసే హెరాస్మెంట్కి ఆ భర్తని చంపేయడానికి ఇష్టపడుతున్నారు. సో నా యొక్క కౌన్సిలింగ్లో థీమ్ ఏంటంటే నో వన్ ఈజ్ గిల్ట్ ఫర్ దేర్ మిస్టేక్స్ అండి. దీన్ని మనం అర్థం చేసుకొని వాళ్ళని ఎడ్యుకేట్ చేయడమే, ఎంపవర్ చేయడమే చేయాలి. ఓకే. అంటే ఇప్పుడు చాలామంది మీ దగ్గరికి చాలా రకాలుగా రావచ్చు నాకు తెలిసి. అంటే నాకు భయం ఉంది, స్టేజ్ ఫియర్ ఉంది, అది ఇది అని చెప్పేసి ఇప్పుడు విడాకులది కానీ ఇవి కానీ ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ అంటే పిల్లలు ఎవరైనా సూసైడ్ చేసుకుంటున్నప్పుడు ఇట్లాంటివి కానీ ఇవన్నీ కాకుండా ఏదైనా డిఫరెంట్ కేసు ఏదైనా వచ్చిందా మీ దగ్గరికి? డిఫరెంట్ ఏమనండి, ఒకడైతే బట్టతల వచ్చింది, సూసైడ్ చేసుకున్నాను నేను, రెండోసారి చేసుకున్నప్పుడు భయం వేసి మీ ఫీడ్బ్యాక్ తీసుకొని వచ్చా అంటాడు. అంటే ఇది సిల్లీగా అనిపిస్తుంది. బట్టతల అంటే జుట్టు పోతుంది, అంటే వాడి జుట్టు మీద అంటే ఎవరైనా సరే ఇప్పుడు మాలాంటి వాడు నా భార్య ఎవరితో పడుకున్నా కూడా అంటే నాకు ఎటువంటి ఫీలింగ్ ఉండదు. ఇలా అంటే సారీ టు ఇలా చెప్పకూడదు తెలియదు, కానీ వెన్ యువర్ మైండ్ ఈజ్ సౌండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సో నైస్, హెల్పింగ్గా చేయాలంటుంది, ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటుంది, అదేనండి. కానీ వాడు జుట్టుకి ఇచ్చిన ప్రయారిటీ ఎంత ఇచ్చాడంటే వాడు ప్రాణాలకన్నా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు. ఎవరైనా జుట్టుకు ప్రయారిటీ ఇస్తారండి? మనిషి ఆనందంగా ఉండడానికి, ఎంజాయ్ చేయడానికి. పెళ్లి కాలేదేమో, పెళ్ళి అవ్వలేదేమో, ఇంకా పెళ్లి కాకపోవడం అనేది అది కూడా ఉండొచ్చు, పెళ్లి కాకపోవడం ఉండొచ్చు. పెళ్లి కూడా ప్రయారిటీ కాదు కదండి. సత్యం పెళ్లి కూతురు మంచిది వస్తుంది కదా, సో అట్లా ఆలోచించాడు పాపం. అది కూడా రీజన్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే పెళ్లి కాని పరిస్థితుల్లో వాళ్ళకి పెళ్లి కావాలి అంటే పెళ్లి ప్రయారిటీ అన్నట్టు కదండి. ఈ బట్టతలకి పెళ్లికి ఏం లేదు, రెండు గుండు కొడుచుకునేవి. పెళ్ళి అయిన తర్వాత అంతా ఎందుకు చేసుకున్నాం అనుకుంటారు, కానప్పుడు ఎందుకు కాలేదు అనుకుంటారు. ఎందుకంటే స్టోరీ మారదు. ఈ రూమ్ లో నా చేయి బురదగా ఉంటే ఇంకో రూమ్లోకి వెళ్ళినా ఇదే బురద నా చేయి కంటిన్యూ అవుతుంది. లోపల బురద తీసేసుకోవాలని అనుకోవట్లా, బుల్లెట్ తగిలితే బుల్లెట్ బయటికి తీసుకురావాలి ఖర్చు అయినా సరే అనుకుంటారు తప్ప మైండ్లో అన్వాంటెడ్ థాట్స్, ఈగో అనేది ఒకటి ఉన్నది, దాన్ని బయటికి తీసుకొస్తే కానీ మన లైఫ్ పచ్చగా ఉంటుంది అనే విషయం తెలుసుకోవట్లేదు. డబ్బు సంపాదిస్తున్నారు, మంచి పొజిషన్స్ హోల్డ్ చేస్తున్నారు, కానీ లైఫ్లో ఎంజాయ్మెంట్ లేదు. వాసన లేని పుష్పము, వెలుగు లేని కాంతి, ఇవన్నీ దండగండి. ఇప్పుడు లైఫ్ అనేది అందరిది పెద్ద క్రాస్ రోడ్స్లో ఉంది. సైకాలజీ ఇంకా క్రాస్ రోడ్స్లో ఉంది. ఈ సైకాలజీ బేస్ చేసుకున్న మెడిసిన్ సిస్టమ్ కూడా క్రాస్ రోడ్స్లో ఉంది. అందుకని మెడిసిన్ సిస్టంలో కూడా పంచగవ్యాన్ని ఇంట్రొడ్యూస్ చేసి బీపీ, డయాబెటిక్ వీటన్నిటి కూడా బాగా హెల్ప్ చేయగలుగుతున్నామండి, క్యాన్సర్కి కానీ వాటికి కూడా. సో అంటే నా ఫ్రెండ్ ఒక అతను ప్రశాంత్ అని చెప్పేసి ఉన్నాడు. సో ప్రశాంత్ ఏంటంటే ఎక్కువ జనాల్లోకి వెళ్ళాలంటే చాలా ఫియర్ ఉంటుంది, తనకి ఫియర్ ఉంటుంది. ఎవరన్నా ఏదైనా స్టేజ్ ఫియర్ కానీ ఎవరితో మాట్లాడాలని ఫియర్ ఉంటుంది, దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలనుకుంటున్నాడు. సో ఆయనకి మీ దగ్గర ఏమైనా కోర్సులు ఉన్నాయా? ఉన్నాయండి. ఎన్ఐ న్యాచురల్ ఇంటెలిజెన్స్ కోర్సులో ఏమవుతుందంటే ఫియర్ పోతుందండి. ఇది సోషల్ ఫోబియా అనేది ఫియర్ యొక్క వన్ ఆఫ్ ద సింటమ్స్. జనానికి డిఫరెంట్ సింటమ్స్ ఉంటాయో ఫియర్కి డిఫరెంట్ సింటమ్స్లో సోషల్ విత్డ్రాయల్ ఉంటుంది. వాళ్ళకి నలుగురిలో కలవలేదు, నలుగురితో మాట్లాడలేదు, నలుగురిని ఫేస్ చేయలేరు. సో అందుకని వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళకి ఈ న్యాచురల్ ఇంటెలిజెన్స్ ఎనర్జీలో స్ట్రెంగ్త్ని పెంచుతామో వాళ్ళ కేస్ స్టడీలో వాళ్ళకు నిజంగా ప్రాక్టికల్గా తీసుకెళ్ళి మాట్లాడిపిస్తాం కూడా. ముందుకి తర్వాతగా డిఫరెన్స్ చూస్తారు. అరే ఇప్పుడు బాగా మాట్లాడగలుగుతున్నామని కాన్ఫిడెన్స్ వచ్చిందా వదిలేస్తామండి మేము. ఓకే, సో ఎన్ని రోజులు ఉంటుంది మరి అది బాగా మాట్లాడుతుండో అని? ఒక 45 days వరకు కోర్స్ ఇస్తారా లేకుంటే ఇంకా? కాదండి, ఎట్లా ఉంటుందండి అంటే ఫస్ట్ 4 daysలో 100% సాటిస్ఫాక్షన్ ఇష్యూడ్గా 50% అన్నా వాళ్ళకి చేంజ్ వచ్చేటట్టుగా చేస్తామండి. తర్వాత ఫాలోఅప్ సెషన్లో మనం వాళ్ళని ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ చేసి పర్ఫెక్షన్ ఈజ్ నాట్ ద ఎండ్, ఇట్ ఇస్ ఏ ప్రాసెస్ అని చెప్పి పర్ఫెక్ట్ అవుతూ అంటే చెప్తాం అంతే. ఓకే, సో ఇప్పుడు మీరు అంటే ఒక ఫ్యామిలీకి కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మంచిగా అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా గొడవపడి మళ్ళీ మీ దగ్గర రావడం జరిగిందా అట్లాంటి కేసులో? అంటే ఇది ఎలాంటిదంటే అండి, తాడు పాము సర్పరజో భ్రాంతి లాంటిది నా కౌన్సిలింగ్ ప్రోగ్రామ్. సర్పరజో భ్రాంతి అంటే ఏంటంటే ఒక పాము చీకట్లో తాడుగా కనబడుతుంది. ఓకే, అది భయం ఉంటుంది. అన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి ఇది మంచి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అన్ని ప్రాబ్లమ్స్కి A to Z ఇప్పుడు మాట్లాడుకున్న అన్నిటికీ ఇదే ఎగ్జాంపుల్. నేనేం చేస్తాను అంటే NIUలో లైట్ వేస్తే అక్కడ పాము అనేది ఉండదు, ఏముంటుందండి తాడే ఉంటుంది. అంటే లేని దాన్ని ఎలా చంపుతాము? ఈ సైకాట్రీ మెడిసిన్ లేని దాన్ని చంపుదాం ప్రయత్నం జరుగుతుంది, అందుకే చావదు. మన దాంట్లో లైట్ వేస్తాం కాబట్టి తాడు ఒకటే కనపడుతుంది. కాబట్టి ఆ తాడు యూటిలిటీ కదా, తాడు అనేది యూటిలిటీ.
ఎవరికైనా తాళి కట్టచ్చు, ఏదైనా చక్కగా ఒక బోట్ నడుపుకోవచ్చు, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు లైఫ్లో. ఓకే, అట్లా. సో నెక్స్ట్ మీరు కొత్తవి కొన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారంట. సో నెక్స్ట్ ఏదో అగ్రికల్చర్కి సంబంధించింది ఏదో చేయాలనుకుంటున్నారంట, ఏంటి అది అసలు? అంటే ఇక్కడ ఇది చెప్పే ముందు మా గురుగారి గురించి కొంచెం చెప్పాలండి. ప్రొఫెసర్ కె రామసుబ్రహ్మణ్య గారు నా గురువు అండి. ఐటీ బాంబేలో ప్రొఫెసర్, వన్ ఆఫ్ ద సీనియర్ సైంటిస్ట్, 14 years వేదం నేర్చుకున్నారు. భారతరత్న లాగా విద్వత్ ప్రవర అనే వేద పండితులకి హయ్యెస్ట్ అవార్డు. ఆయన ఒక దీపాన్ని వెలిగిస్తున్నట్టుగా నేను ఎలా అయితే నా స్టూడెంట్స్కి వెలిగిస్తున్నానో ఆ పర్సన్ నా లైఫ్లో నాలెడ్జ్ ఇవ్వడం వల్ల ఆయన చెప్పింది 25 years డిఫరెంట్ ఫార్మాట్స్ నేను వర్క్ చేస్తున్నాను. 15 years ఫస్ట్ చెప్పారు కదా ఇందాక, సోషల్ సర్వీస్ కింద గోశాల ఇవన్నీ చేస్తున్నాను. వీటిల్లో నాకు రీసెంట్గా చెప్పింది ఏంటంటే రైతు గురించి పని చెయ్యి. ఈ కౌన్సిలింగ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, సో రవిశంకర్ జీ కానీ, జగ్గి వాసు, దేర్ సో మెనీ విజ్డమ్ పీపుల్ ఉన్నారు. కానీ రైతు గురించి పాజిటివ్గా వర్క్ చేసేటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద నువ్వు వర్క్ చేయడం అంటే, నేను ఒక 2 సంవత్సరాలు గోశాలలో డిఫరెంట్గా నేను ప్లాన్ చేశాను, ప్రయత్నం చేశాను. అయితే చాలా డిఫరెంట్ క్రాప్స్ చేసాము కొంతవరకు. నాకు ఏమనిపించింది, రైతు జయానికి భక్త పోతన ఎట్లాగైతే ఒక మంచి రైతు భక్తుడో ఆ విధంగా కొంత మోడల్స్ని రైతులుగా తయారు చేయాలి. సంతృప్తి ప్రధానంగా, భక్తి ప్రధానంగా, వాళ్ళ ప్రోడక్ట్ని వాళ్ళే మార్కెటింగ్ చేసుకునే విధంగా ఎలాగైతే నేను కౌన్సిలింగ్ స్టూడెంట్ 100% నేను సక్సెస్ చేయగలుగుతున్నానో, ఈ రైతు జయంలో ఈ యొక్క సోషల్ సర్వీస్లో రైతులందరినీ నేను కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ హ్యాపీగా ఉంటూ వాళ్ళ ప్రోడక్ట్స్ని ఈజీగా మార్కెట్ చేసుకునే విధంగా చేయాలనేటువంటి ఒక ప్రయత్నం అండి రైతు జయం అనేది. ఓకే, అలానే అమ్మ మాట కూడా. ఓకే, అమ్మ మాట రైతు జయం అనేది రెండు కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసి, అమ్మ మాట ద్వారా గోవు మాత అంటారు, ఆవుని మాత అంటారు. అట్లా ఈ నాలెడ్జ్ ఏదైతే ఉందో దానికి గైడెన్స్ ఒక్కటే అండి. మొత్తం సమాజంలో ఒకటే ఒక లోపం, నన్ను ఒక మాటలో చెప్పమంటే గైడెన్స్ లోపం ఉంది. సో ఆ గైడెన్స్ లోపాన్ని పూర్తించడానికే ఈ రైతు జయం కానీ, అమ్మ మాట కానీ, ఈ ఎన్ఐఈ ప్రోగ్రాం కానీ ఒక సూర్యుడిలాగా ఎంత చీకటి ఉన్నా దాన్ని ప్రకాశించే విధంగా నన్ను నేను శోధించుకుంటున్నాను. వచ్చిన వాళ్ళ మటుకు ఖచ్చితంగా ఆ పాముని పక్కకు తోసేస్తాను. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఇంతమందికి మీరు కౌన్సిలింగ్ ఇస్తున్నారు కాబట్టి కొన్ని నేను ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాను. సో దానికి మీరు సమాధానం చెప్పండి. రైట్. సో ఈగో అంటే ఏంటి? సొంత ఆలోచనలు కొంపకు చేయటం. ఓకే, సొంత ఆలోచనల్ని కొంపకు చేయడం. సొంత ఆలోచన కొంపకు చేయడం. ఇప్పుడు గైడెన్స్ ఫాలో అవ్వాలి తప్ప వాడి మెచ్యూరిటీని ఆలోచించుకొని వాడు యాక్షన్ చేస్తాడు. సక్సెస్ అమ్మటికి 100% కావాలి. వాడి మెచ్యూరిటీ బిలో 100 ఉంటుంది, మ్యాచ్ కాదు, డిప్రెషన్, స్ట్రెస్ వస్తుంది. అది ఓకే. భర్త భార్య దగ్గర కోరుకునేది అలంకారంగా ఉండాలి భార్య, అండ్ పేరెంట్స్ని బాగా చూసుకోవాలి ముఖ్యంగా కోరుకుంటాడు. ఓకే. అనుమానం పెనుభారం అంటారు, దానికి మీ ఆన్సర్ ఏంటి? ఏమంటారు దానిపైన? అది స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల వచ్చే వన్ ఆఫ్ ద అవుట్లెట్ అండి. ఓకే. లైఫ్ పార్ట్నర్ ఎట్లా ఉండాలి అనుకుంటారు? ఫ్రెండ్లీగా ఉండాలండి. ఫ్రెండ్లీగా ఉండాలి, ప్రసన్నంగా ఉండాలి. ఓకే. కోరికలు ఉండటం తప్పే కాదు, కోరికలు ఉండాలి, ఏది కోరుకోవాలో తెలియాలి. ఓకే. తల్లిదండ్రులను మాట వినకుండా చాలా మంది పిల్లలు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కదా, సో దానికి మీ సమాధానం ఏం చెప్తారు? వాళ్ళకి బుద్ధి చెప్పాలంటాను. ఓకే. లవ్ ఫెయిల్యూర్ కారణం ఏంటి? అసలు ఏం లేదు. ఏం లేదు లవ్ ఫెయిల్యూర్కి. ఓకే. చదువు ఇంపార్టెంట్ అంటారా, లేకుంటే నార్మల్ జీవితం ఇంపార్టెంట్ అంటారా? జీవితం అండి. చదువు 10%, జీవితం 90%. అది నేర్పించలేదు ఈ ఎడ్యుకేషన్ కానీ పేరెంట్స్ కానీ. ఓకే. భయం ఎందుకు వస్తుంది? చేతకానితనం. భయం ఎందుకు వస్తుంటే చేతకానితనం వల్ల వస్తుంది. ఓకే. సైకలాజికల్ స్కిల్స్ లేకపోవడం వల్ల వస్తుంది. పేరెంటింగ్ సరిగా జరగకపోవడం వల్ల వస్తుంది. సరైన స్ట్రెంత్, ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల వస్తుంది. ఓకే. సక్సెస్ కావాలంటే ఏం చేయాలి? సక్సెస్ కావాలంటే సైలెంట్గా ఉండడం నేర్చుకోవాలి ఫస్ట్. ఓకే. తర్వాత పెద్దవాళ్ళు చెప్పింది వినడం నేర్చుకోవాలి. ఓకే. దాని తర్వాత ఎప్పుడైనా సరే అన్వాంటెడ్ థాట్స్ని పక్కకు పెట్టేసేసి వాటి మీద క్యూరియాసిటీ తగ్గించేసేసి ఫ్రీ మైండ్ తోటి ఏదో ఒకటి క్రియేట్ చేస్తూ ఉండాలి, కొత్తది క్రియేట్ చేస్తూ ఉండాలి, కొత్తది నేర్చుకోవాలి, కొత్తది క్రియేట్ చేస్తుంటే సక్సెస్ వస్తుంది, అష్టైశ్వర్యాలు వస్తాయి. సో ఎంజాయ్ అంటే ఏంటి? సైలెంట్గా ఉండడం అండి. సక్సెస్ అంటే ఎంజాయ్ చేయడం. ఎంజాయ్ అంటే సైలెంట్గా ఉండడం. ఎంజాయ్ అంటే సైలెంట్గా ఉండడం. అంతే. సక్సెస్ ఎంజాయ్మెంట్ కాయిన్కి 2 sides లాగా. ఓకే. సో సక్సెస్ ఉంటే ఎంజాయ్మెంట్ వస్తుంది, ఎంజాయ్మెంట్ ఉంటే సక్సెస్ వస్తుంది. ఓకే. సైలెంట్ మీరు అనుకుంటున్నట్టు ఎంజాయ్ చేయలేకపోతారు చాలా మంది, అది సక్సెస్ అనుకుంటున్నారు. సక్సెస్ కర్పూరము ఉప్పు ఒకేలాగా ఉంటాయి కానీ ఒకటి కాదు. సో కాల్డ్ అందరూ నేను ఎమ్మెల్యే అయ్యాను, ఎంపీ అయ్యాను, అది సక్సెస్ ఏం కాదు. ఓకే. సెక్స్ అంటే ఒక అద్భుతమైనటువంటి ప్రాసెస్. 2-3 ఉన్నాయి సొసైటీలో, ఎవరైనా అనుభవించగలిగేది. జంతువుల్లో కూడా ఒక అద్భుతమైన ప్రక్రియ. నిద్ర, సెక్సు, మెడిటేషను, మమేక్యమైపోవటం, యునైట్ అయిపోవడం అనేది ఏదైతే ఉందో అది సెక్స్. కానీ ఇది కూడా అరుదైపోతుంది, దాన్ని కూడా మిషన్లు పెట్టుకునే స్థాయి వచ్చేస్తుంది ఫ్యూచర్లో. ఎందుకంటే స్ట్రెస్ ఉన్నప్పుడు సెక్స్ అనేది పాసిబుల్ కాదు. ఓకే. సూసైడ్
ఒక బ్రేక్ డౌన్ అనేది సొసైటీగా కన్వర్ట్ అవుతుందండి ఆ టైంలో హెల్ప్ చేయని వాళ్ళు కనుక ఉంటే అక్కడ. ఓకే. ఫియర్, భయం ఎందుకు వస్తుంది? ఫియర్ ఎందుకు వస్తుందంటే కాన్ఫ్లిక్ట్ వల్ల వస్తుంది. ఇది చేయాలా, అది చేయాలా, అది చేయాలా, ఏది ఒక స్టాండ్ తీసుకోకపోవడం వల్ల ఫియర్ వస్తుందండి. ఓకే. అది ఏమవుతుందంటే ఒక ఫెయిల్యూర్ అనేది ఏమవుతుందంటే రిపీటెడ్గా ఆ ఫెయిల్యూర్స్ అవ్వడం వల్ల ఒక ముఖ్యమైన దాంట్లో కనుక అది ఫెయిల్యూర్ అయితే అది బ్రేక్ డౌన్ అవుతుందండి. నా మ్యారేజ్ లైఫ్ చెప్పాను నేను, నాకు పెళ్లి చేసుకోవాలి, చేసుకోకూడదు అనేటువంటి కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో అట్లా సారీ కట్ చేసేస్తే ఇదంతా కట్ చేస్తే భయానికి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్, భయం అనే దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏదైతే ఉందో సైకలాజికల్ స్కిల్స్ లేకపోవడము, శరీరంలో బలం లేకపోవడము, పేరెంటింగ్ సరిగ్గా జరగకపోవడము, టీచర్స్ గైడెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల కోరికలు పెంచుకొని వాటి మధ్యలో వచ్చే ఘర్షణతోటి వీక్ అయ్యి అతి ముఖ్యమైనటువంటి ప్రయారిటీ ఏదైతే ఉందో అది ఫెయిల్ అయిన తర్వాత ఒక సునామీ లాగా వాడి మైండ్ విపరీతమైన స్ట్రెస్కి గురయ్యి అలా పిన్ టవర్స్ పడిపోయినట్టుగా వాడి యొక్క కాన్ఫిడెన్స్ కాన్సన్ట్రేషన్ పడిపోయి హోప్ లేనప్పుడు వచ్చేటువంటి ఎండ్ ప్రోడక్టే భయం. కూతురు కాపురం పాడవడానికి కారణం తల్లి అంటే ఖచ్చితంగా తల్లి అనేది మేజర్ రోల్ అవుతుందండి. ఓకే. అంటే తన కూతురు చెప్పడం తల్లి మళ్ళీ దానికి ఏదో ఒక సైకాలజీ చెప్పినట్టుగా విజ్డమ్ ఇచ్చినట్టుగా ఒక వేస్ట్ సజెషన్ ఇస్తుందండి. ఇచ్చినప్పుడు ఆ అమ్మాయి ఇంకొంచెం దాని మీద మసాలా చేసుకొని ఇంకా కాపురాన్ని పాడు చేసుకుంటుంది. ఓకే. ఖచ్చితంగా తల్లి 50% పార్ట్నర్షిప్లో జరుగుతుంది ఇది. ఓకే. అయితే ఒక కొడుకు కాపురం పాడవడానికి కొడుకు తల్లి కారణం అవుతుందా? ఖచ్చితంగా అండి. ఓకే. అంటే కోడలికి అత్తకి పడదంటారా? కోడలికి అత్తకి పడపోవడానికి కారణం కూడా వీళ్ళల్లో ఉన్న ఇమ్మెచ్యూరిటీతో పాటు కొడుకుకి ఎవరైతే ఉంటారో వాడికి ఇమ్మెచ్యూరిటీ ఉంటాం. ఎలా ఉండాలి, అద్దంలాగా ఉండాలి మైండ్. ఏం చేస్తాడంటే ఒక మైండ్ ఎట్లా చేస్తాడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి ఇది నేను మీ ఛానల్ ద్వారా ముందుకు తీసుకెళ్ళదలుచుకున్నాను. భార్య ఎట్లా వస్తుందంటే సంసారానికి వచ్చేటప్పుడు అమ్మ నాన్న అందరినీ మైనస్ చేసేస్తుంది, ఒక వైట్ బోర్డ్ లాగా వస్తుంది. కానీ హస్బెండ్ ఎట్లా ఉంటాడంటే హస్బెండ్ ఎవరిని చెరపడు, అంటే ఒక స్ప్రింగ్ మీద కాలు పెట్టినట్టుగా కాసేపు అమ్మ, కాసేపు ఫ్రెండ్స్, జాబు, ఇవన్నీ ప్రయారిటీస్ ఉంటాయి. అందులో ఒక ప్రయారిటీ భార్య ఉంటుంది. అయితే భార్య ట్రాన్సాక్షన్ చూసుకుంటుంది. ఒకసారి ఒక కొన్ని రోజులు అయిన తర్వాత గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ అయిన తర్వాత చిన్నగా ఓపెన్ అవుతాయని, అరే నేను 100% ఇస్తున్నప్పుడు నా ప్రయారిటీ ఆయన మళ్ళీ 10% ఉంది, మిగిలిన 90% ఎవరున్నారు? అత్త ఉంది, అత్త ఈజ్ మై ఎనిమీ. మామగారు ఉన్నారు, మామగారు మై ఎనిమీ. వాళ్ళ బ్రదర్స్ ఉన్నారు ఎనిమీ, ఆయనకి వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఎనిమీ. అంటే ఈ అంటే భర్తని ఎప్పుడైనా సరే సూర్యుడితో పోలుస్తాం, భార్యని ఎప్పుడు చందమామతో పోలుస్తాం. సూర్యుడిలో కనుక ఆ వెలుగు బాగా ఉంటే భార్య ఎప్పుడు బాగుంటుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ మేల్ కమ్యూనిటీ అంటే పురుష జాతి ఏదైతే ఉందో నాలెడ్జ్ నుంచి చాలా దూరం వెళ్ళారు కాబట్టి ఈ లేడీస్కి సపోర్ట్ దొరకట్లే ఎక్కడ కూడా. కుక్కతోక పట్టుకుని గోదావరినట్టుగా సో హస్బెండ్ అనుకుంటూ పోతున్నారు. వాళ్ళలో ఇగ్నోరెన్స్, వీళ్ళలో ఇగ్నోరెన్స్ కలిపి పిల్లల్లో చాలా భయంకరమైనటువంటి టెర్రరిస్టుల కన్నా ఘోరమైన హింసని పేరెంట్సే పిల్లలకి ఇస్తున్నారు. ఓకే. అయితే ఇంకొకటి, ఇప్పుడు మన ఇంటర్వ్యూ జరుగుతుంటే నాకు ఒక ఫోన్ రావడం జరిగింది. ఒక కేసు అంటే 6 years ఉన్న అమ్మాయి పైన సో ఒక కామాంధుడు తనను రేప్ చేయడం జరిగింది. ఇప్పుడే నాకు ఫొటోస్ వచ్చినాయి, నేను చూడడం జరిగింది. ఈ వీటిని ఆపాలంటే అసలు ఏం చేయాలి? సివియర్ అబ్నార్మల్ స్ట్రెస్ ఉన్నప్పుడు కామ, క్రోధ, మద, లోభమాసలు కామం అనేది బాగా యాక్టివేట్ అవుతుంది. దానిలో ప్రోను అలాంటివి చూస్తారు కదా, అది చూసినప్పుడు వాళ్ళకి ఏంటంటే వెరైటీ కావాలి. దాంట్లో కూడా అంటే రకరకాల వెరైటీలో పిల్లల్ని కూడా చూసేటువంటి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, వాటిని చూస్తారు. వాళ్ళు చూసినప్పుడు యద్భావం తద్భవతి, లోపల పర్సెప్షన్ అలా ఉండేటప్పటికి అలాంటి అవకాశం స్టిమ్యులేషన్ వస్తే వాళ్ళు వాడుకుంటారు. లేదా ఇంకా కోరిక పెరిగినప్పుడు అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకుంటారు వాళ్ళు. సపోజ్ బస్సు డ్రైవర్ ఉంటాడు, లేకపోతే క్లీనర్ ఉంటాడు, ఒక అమ్మాయి అందంగా కనబడుతుంది, కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది వాడికి. సో వాడు ఇవన్నీ ఊహించాడు అన్నమాట, వాడికి తెలియదు పాపం. సో కానీ వాడి లోపల ఉన్న కామం అనేటువంటి డర్టీ వైరస్ ఏదైతే ఉందో ఆ వైరస్ దానికి కారణం అయిపోతుంది. ఓకే. సో ఫైనల్గా నేను మిమ్మల్ని టెస్ట్ చేయాలనుకుంటున్నా. అంటే మీరు ఇంతగానో బాగా మాట్లాడారు కదా సార్, అంటే మీరు ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే నా కాన్ఫిడెన్స్ లెవెల్ చెక్ చేయాలని చూస్తున్నారా? అంటే చెక్ చేయాలంటే పక్క చెక్ చేయాలి కదా. అంటే మీరు ఇంతగానో మాట్లాడిన తర్వాత నేను క్వశ్చన్లు అన్ని అడిగిన తర్వాత మీరు కొన్ని చెప్పడం జరిగింది. నాకు ఇక్కడ ఒకటి అనిపించింది, అంటే మ్యారేజ్ చేసుకోవద్దు అన్నారు. అప్పుడు నాకు నేను నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ చేసుకోవద్దు, మీరు చేసుకోవద్దు అంటే నేను షాక్ అయినా, ఇది మ్యారేజ్ చేసుకోవద్దు అంటే కోర్స్ చేసి చేసుకోండి. సో అంటే మ్యారేజ్ చేసుకోవద్దని చెప్పేసి భయం పెట్టించి సార్ దగ్గరనే నేను
ఎన్ఐఈ కోర్స్ నేర్చుకోవాలని చెప్పేసి చెప్పాడంట. కానీ సార్కి ఒక పరీక్ష ఇప్పుడు. సో అట్లా కాదు కానీ కాదు ఓకే యాక్షన్. ఓకే, ఇప్పుడు ఏంటంటే సైకాలజికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. సో వాటిని ఓవర్కమ్ చేయాలి. సో ఎట్లా చేయాలి అనేది నాకు కావాలి. సో మీరు అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీకు నేను 2 ఇస్తాను, వాటితో మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఐస్ అండ్ వాటర్ ఇవ్వాలా, లేకుంటే ఐస్ అండ్ ఫైర్ ఇవ్వాలా, ఏది కావాలా మీకు? నాకు ఏది ఇచ్చినా పర్లేదు, ప్రస్తుతం ఫైర్ చేయాలి కాబట్టి రూమ్లో ఐస్ అండ్ వాటర్ ఓకే. ఓకే, మీరు ఫైర్ దేమంటే నేనే ఫైర్ అని అందాం అనుకున్నా. సో మీకు ఐస్ అండ్ వాటర్ ఇస్తున్నా. సో దీని త్రూ మీరు అసలు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేస్తామో అని చెప్తాను. రైట్. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా ఈ మంచి ఉదాహరణ ద్వారా మీకు అర్థం చేయిస్తా అండి. ఏంది, నేను అంత మంచి ఉదాహరణలు ఇచ్చిందా? నేను ఇస్తున్నానండి. ఇవి ఇచ్చింది నేను కదా. అదే మీరు ఏది ఇస్తే ప్రసాదంగా భావిస్తారు కదా. ఓకే ఓకే, స్టార్ట్. ఇది ఐస్ ముక్కని అన్ఫినిష్డ్ డైమండ్. ఇప్పుడు డైమండ్ తేలాం కాబట్టి ఇదే డైమండ్ అనుకోండి. అన్ఫినిష్డ్ డైమండ్ అంటే సైకలాజికల్ డిప్రెషన్, బైపోలారు, ప్యానిక్, సిజోఫ్రెనియా, ఏదైనా సరే ఎనీ ప్రాబ్లం ఇది అనుకోండి. ఎన్లైట్మెంట్, విజ్డమ్, నాకులాగా ఉండడం అనేది వాటర్ అనుకోండి. ఓకే అండి. అయితే ఎప్పుడైనా సరే ఈ అన్ఫినిష్డ్ డైమండ్ చూడండి, ఇది విలువ లేదంటారు. అది ఇంకా ఐస్కి విలువ ఉంది. మెల్ట్ అయిపోతే వాటర్ అవుతుంది. మెల్ట్ కాకముందు దీనిలో చెరుకు రసంలో వేసుకోవచ్చు. ఇంకా మందు తాగే వాళ్ళు అయితే మందు బాటిల్లో వేసుకోవచ్చు. ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. వాడాలి ఎలాగో తెలియాలి, కానీ చాలా వాడుకోవచ్చు. అంటే నాలెడ్జ్ లేకపోవడం వలన ఇది ఒక సైకాట్రిక్ ప్రాబ్లంగా మీరు భావిస్తున్నారు. అది తప్పండి. సో దీన్ని నాలాంటి వాళ్ళ దగ్గర మీరు వచ్చి చూసినట్లయితే, విషయాన్ని స్కిల్స్ కనుక నేర్చుకున్నట్లయితే ఇది ముద్దు పెట్టుకునే విధంగా తయారవుతుంది. చాలా బాగుంటుంది. అంటే ఈ వాటర్ అనే అమృతం కన్నా దీంట్లో చాలా బాగుంటుంది. కనబడినట్టుగా ఉండేటువంటి ఈ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో అది వెరీ టెంప్టింగ్గా ఉంటుంది. చాలా పర్సూ చేస్తున్నప్పుడు తెలుస్తుందండి చాలా. అందుకని ఈ రెండిటికన్నా ఇంకా గొప్పది ఏంటంటే ఎన్ఐఈ ప్రోగ్రాంలో ఉన్నటువంటి ప్రస్తుతానికి సైలెన్స్ అంటాను నేను. ఇది చాలా అందమైనటువంటి రంభ, ఇది చాలా అందమైనటువంటి ఊర్వశి. ఈ రెండిటికన్నా చాలా అద్భుతంగా కనబడేటువంటి ఎన్ఐఈ ఏదైతే ఉందో అది ఆ సాక్షాత్ లలితాదేవి లాంటిది. చాలా గొప్పది, పరిపూర్ణత కలిగించేటటువంటిది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను కూడా వాళ్ళ కొడుకులుగా, కోడళ్ళుగా అన్ని స్కిల్స్ అండి. క్రియేషన్ స్కిల్స్ కానీ, సస్టైనబిలిటీ స్కిల్స్ కానీ, అన్వాంటెడ్ తీసేటటువంటి ఈశ్వరతత్వం కానీ, అన్ని స్కిల్స్ ఒకే చోట ఉండేటువంటి ఎన్ఐఈ ప్రోగ్రామ్కి మీకు సొల్యూషను. ప్రస్తుతానికి మటుకు మీరు అర్థం చేసుకునేది ఏంటంటే ఇది ఎప్పుడు డిసడ్వాంటేజ్ అని ఎప్పుడు చూడొద్దండి. ఇది ఎవరైతే చూపించారో వాళ్ళ మొహం మీద పేడగొట్టరండి నా దగ్గరికి, నేను ప్రూవ్ చేస్తాను. లేకపోతే నా మీద కొట్టండి ప్రూవ్ చేయలేకపోతే. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఫైనల్గా మీ దగ్గరికి కోర్స్కి రావాలంటే క్లయింట్స్, సో వాళ్ళకి ఏమని చెప్తారు పబ్లిక్కి? సో మీ దగ్గరికి అసలు కోర్స్కి మీ దగ్గర వచ్చి ఎందుకు తీసుకోవాలి? ఎవరికైతే గాలి పీల్చుకొని గాలి అనుకుంటున్నారో, ఎవరైతే లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో, చదువులో కానీ జాబ్లో కానీ బాగా రాణించాలనుకుంటున్నారో, ఫ్యామిలీ లైఫ్ చాలా బాగుండాలనుకుంటున్నారో, హిడెన్గా ఉన్నటువంటి అన్లిమిటెడ్ పొటెన్షియాలిటీస్, అన్లిమిటెడ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, కాన్ఫిడెన్స్, క్రియేటివిటీ ఏవైతే అవి కావాలనుకుంటున్నారో, ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో, తప్పకుండా నన్ను ఒకసారి కలిసి నాతో ఒక 1 hour 3 hours స్పెండ్ చేయండి. 2 hours మీరు ఖచ్చితంగా ఎన్ఐఈ ప్రోగ్రామ్ తీసుకుంటారు. మీ జీవితం 3 పూలు 6 కాయలాగా ఉంటుంది. ఓకే, నిజంగా మీతో నేను మాట్లాడినాక చాలా బాగా అనిపించింది. సో మీరు ఇంటర్వ్యూ చూసారు కదా. సో మీరు కూడా ఎవరన్నా అంటే చాలామంది నిజం చెప్పాలంటే ఇప్పుడు సమస్యలు లేని వాళ్ళు ఎవ్వరు లేరు. చాలామంది సమస్యలతో పోరాడుతున్నారు. సో అట్లాంటి వాళ్ళకు ఈ ఎన్ఐఈ కోర్స్ అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో ఎవరన్నా సార్ని సంప్రదించాలంటే సంప్రదించవచ్చు. మన ఇంటర్వ్యూ పైన స్క్రీన్ మీద కూడా సార్ డీటెయిల్స్, సార్ నంబర్ కూడా మేము షేర్ చేయడం జరుగుతుంది. ఎవరైనా సంప్రదించాలంటే సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. మీకు కూడా థ్యాంక్స్ అండి. శివ స్టూడియోకి స్పెషల్ థ్యాంక్స్.